అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఎలక్యూషన్ టీం నుండి శ్రీ విజయ మీకోసం ఈరోజు చెప్తున్న కోట్ ఏంటంటే, అతి సర్వత్రా వర్జే విద్వాన్ సర్వత్రా పూజే. అంటే ఇంగ్లీష్లో అంటారు కదండి, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్. అంటే అది ప్రేమైనా ద్వేషమైనా ఏమైనా సరే ఎక్కువైతే అది చాలా నష్టాన్నే కలిగిస్తుంది, కానీ మంచిని చేయదన్నమాట. అలాగే విద్వాన్ సర్వత్రా పూజే, రాజు తన రాజ్యంలో మాత్రమే గౌరవించబడతాడు, కానీ విద్వాంసుడు మాత్రం ఏ దేశం వెళ్ళినా ఏ రాజ్యం వెళ్ళినా చక్కగా పూజనీయుడు అవుతాడు. అందుకే మనందరం అతి లేకుండా యతిలాగా నియమానుసారంగా హ్యాపీగా ఉందాం. మరొక్కసారి అతి సర్వత్రా వర్జయే విద్వాన్ సర్వత్రా పూజే. థ్యాంక్ యూ. Thank you, ma'am. That's a wonderful quote, which is more apt to today's topic. సో ఈరోజు స్పీకర్ గారిని ఇంట్రడ్యూస్ చేసే అదృష్టం నాకు కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. మ్యామ్ వచ్చి అందరికీ సుపరిచితులు, భవానీ గోపిశెట్టి గారు. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మ్యామ్ బిఏ ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్, అలాగే ఎంఏ సైకాలజీ చేశారు. మ్యామ్ వచ్చి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. అలాగే మ్యామ్ 70th బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నారు. సో దాని తర్వాత 101కి ఇన్ఛార్జ్ చేశారు అండ్ మీన్ టైమ్ ఎన్నో సెషన్స్ తీసుకున్నారు. అంటే పబ్లిక్ స్పీకింగ్లోను, అలాగే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్లోను, ఇంకా యంగ్ మైండ్స్లోను, అలాగే రీసెంట్గా డిజైనర్ టాక్స్లో కూడా చాలా టాపిక్స్ తీసుకున్నారు. ఇవే కాకుండా అన్ని టీమ్స్కి, అన్ని టీటీడీడబ్ల్యూఎస్కి, ఎన్నో టీమ్స్కి మెంటర్షిప్ చేశారు, ఎంతో మందిని గైడ్ చేయడం జరిగింది. మ్యామ్, ద విచువల్ డయాస్ ఈస్ యువర్స్. వి వెల్కమ్ యూ గ్రాండ్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ అండి, నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికి హ్యాపీ ఈవినింగ్ అండి. ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న పార్టిసిపేట్స్ అందరికి, ప్రవీణ్ సార్ కి, ప్రతి ఒక్కరికి హ్యాపీ ఈవినింగ్. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకి, మన ఈ లైఫ్ లో అడుగడుగున మనం ఎక్కడైతే జ్ఞానాన్ని ఆర్జిస్తున్నామో ఆ జ్ఞాన ప్రసాదించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటూ ఒక ప్లాట్ఫామ్ ని, రెడీమేడ్ ప్లాట్ఫామ్ ని మనకు అందించి మనందరినీ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన ఆ గంపా సార్ కి, మా విజయవాడ కోఆర్డినేటర్స్ అయిన కదం కృష్ణమూర్తి గారికి, నందూరు సుబ్బారావు గారికి, ఏఎన్ఆర్ గారికి, మరియు మన ప్రవీణ్ సార్ కి, ప్రతి ఒక్కరికేనండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. హ్యాపీ ఈవినింగ్. ఈరోజు ఆల్మోస్ట్ కాదండి, నిజంగానే లాస్ట్ టాపిక్ ఇది. రేపటి నుంచి ఆఫ్లైన్ అండి, ఆన్లైన్ లో లాస్ట్ టాపిక్. వెంకట్ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చారు, అది కూడా ఒక అద్భుతమైన టాపిక్ అండి. ఇది ఈ అద్భుతమైన టాపిక్ కి మీరు వెంకట్ సార్ యొక్క ఈ మొత్తం మనకి జర్నీలో ఒక స్టైల్ గమనించే ఉంటారు. వెంకట్ సార్ ప్రతి ఒక్క టాపిక్ కి ఒక తెలుగులో ఒక అందమైన పేరు ఇవ్వటం, లేదా ఇంగ్లీష్ లో అయినా సరే డైరెక్ట్ గా వాయిస్ మోడ్యులేషన్ అనేది కాకుండా దాన్ని ఇంకొక రకంగా, దాన్ని ఇండైరెక్ట్ గా కానీ ఏదన్నా చెప్పటం అనేది జరిగింది. కానీ ఈ ఒక్క దానికి మాత్రం సార్, ఇవాళ టాపిక్ ఏంటండి? ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని విజయ మేడం మీరు చెప్పేసేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ని మాత్రం సార్ డిస్టర్బ్ చేయలేదు, వేలు పెట్టలేదు. ఎందుకు? ఆలోచించదగ్గ విషయం. ఎందుకు? సార్ యొక్క గ్రంథంలో వర్డ్స్ తక్కువైపోయాయా? లేదు కదా. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనే ఒక ఈ టాపిక్ ఎలాంటిదంటేనండి, సున్నితమైనది. దీన్ని ఏ విధంగా ఏ వర్డ్ ఇచ్చినా కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మాటే మంత్రం అన్నారనుకోండి, మరి మాట మంత్రమేనా, మరి కోపంగా చెప్పాల్సి వచ్చినప్పుడు సార్ అనేది వస్తుంది. అట్లానే కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఒక సున్నితమైన అంశం. మనం రెగ్యులర్ గా మన లైఫ్ లో ఏదయ్యా అన్నిటికంటే మనకి ఇంపార్టెంట్ అంటే నిస్సందేహంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మన లైఫ్ లో చాలా అవసరం అండి, చాలా అవసరం. ఇంకపోతే అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి ఒక్క మనిషికి, చిన్న ఒక 7-8 సంవత్సరాల పిల్లోడి దగ్గర నుంచి దాదాపు మనం
80 ఇయర్స్ మనుషుల వరకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మన నిత్య జీవితంలో మనకి ప్రతిరోజు మనం ఫేస్ చేసే అంశాల్లో ఇది ఒక చాలా ముఖ్యమైన అంశం అండి. అది గృహిణులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు అండి, చిన్నపిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత భార్యాభర్తలు కావచ్చు, అత్తాకోడళ్ళు కావచ్చు, మామాళ్ళు కావచ్చు, ఎక్కడండి ఫ్రెండ్స్ కావచ్చు, 2 దేశాలు కావచ్చు, ఏమో రేపు ఫ్యూచర్ లో 2 గ్రహాలు కూడా కావచ్చు, చెప్పలేం కదా. కమ్యూనికేషన్ అనేది సర్వత్రా మన చుట్టూతా మనలోనే ఉండే ఒక పార్ట్ అండి. నన్ను అడిగితే కమ్యూనికేషన్ అనేది మన లైఫ్ లో కదా, మన శరీరంలో పార్ట్. అయితే ఈ కమ్యూనికేషన్ అనే దాంట్లోకి వెళ్లే ముందు నాకు ఏదైనా ఒక సెషన్ లోకి వెళ్ళేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ గానీ స్టోరీతో గానీ చెప్తే గానీ నాకు తృప్తి అనిపించదండి. ఈ రోజు ఒక చిన్న సింపుల్ అయిన స్టోరీలతో వచ్చాను. ఏంటంటే ముందండి మనకి మహాభారతంలో లాస్ట్ యుద్ధం ఉంటుంది కదా, కురుక్షేత్ర యుద్ధంలో డే బై డే జరుగుతూ ఉన్నాయండి. ఫస్ట్ డే ఒకరు సైన్యాధిపతి ఉన్నారు, రెండో రోజు ఒక సైన్యాధిపతి ఉన్నారు. అయితే 1 డే వచ్చేసరికి పిల్లల గురువు గారు సైన్యాధిపతి అయిన రోజు వచ్చిందండి. గురువు గారు ఎవరో చెప్తారండి? కౌరవులకి పాండవులకి గురువు గారు ఎస్ సార్ ద్రోణాచార్యులకి 1 డే వచ్చింది. ఆయన్ని సైన్యాధిపతిని చేశారు. ఆయన అప్పటి వరకు ధర్మం పక్షాన ఉంటూ, అదంతా మనకు తెలిసిన స్టోరీ అనండి. జస్ట్ ఇక్కడ అవసరం కాబట్టి జస్ట్ డిస్కస్ చేస్తున్నాను, దాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే. మన అందరికీ తెలిసిన స్టోరీయే. అయితే ద్రోణాచార్యుడికి అవకాశం కాదండి, ఆయన తన ధర్మాన్ని పాటిస్తూ తన సైన్యాధిపతి పదవిని స్వీకరించారు. అంతకు ముందు వరకు ఆయన ఒక పాండవుల పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ తో ఉండేవారు. ఎందుకంటే ధర్మం పక్షాన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ గురువు గారు సాఫ్ట్ కార్నర్ తో ఉండేవారు. ఎప్పుడైతే ఆయనకి కిరీటం, ఏదైతే మన సైన్యాధిపతి కిరీటం పడిందో ఇంకా అంతేనండి. ఇంకా ఆయనకి తన లక్ష్యం, తన డ్యూటీ ఫస్ట్ అయిపోయిందండి. ఇక డ్యూటీకి దిగిపోయి ఫస్ట్ డే, ఆయన ఉన్న ఫస్ట్ డే ఇంకా ఆ రోజు విధ్వంసం సృష్టించారండి. మొత్తంలో విధ్వంసం అన్నమాట. ఆ రోజు గురువు గారు చెప్పిన పాఠాలు నేర్చుకున్న అర్జునుడు, దుర్యోధనుడు, ద్రోణుడు వీళ్ళే అంత టాలెంటెడ్ పర్సన్ అయితే డైరెక్ట్ గా గురువు గారే ఎంత ఉంటదండి ఆయన దగ్గర విద్య. అవును కదా, పాయింట్ కదా. ఇంకా ఆ రోజు అసలు ఆయన్ని ఆపేవాడు ఎవడు లేడండి. ఈవెన్ పైనుంచి శ్రీ విష్ణుమూర్తి స్వయంగా దిగినా ఆయన ఆగరండి. అంత తన యొక్క టాప్ లెవెల్ చూపించేస్తున్నారు అంతే. అయితే ఆ రోజు అయిపోయిందండి. ఆ రోజు నైట్ ఇంకా మళ్ళీ యుద్ధం యొక్క అవి ఉంటాయి కదండి, డిస్కషన్స్ ఉంటాయి కదా, వ్యూహాలు ఎలా మార్చుకోవాలి ఏంటని. దాంట్లో వీళ్ళకి పాండవులకి అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలి అని. అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఉన్నారు కదా, ఆయన వచ్చేసి, అంటే వాళ్ళ మెంటర్ అన్నమాట. కృష్ణుడు పాండవుల మెంటర్ ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుల వారు వచ్చేసి ఏంటంటే, ఎలాగండి రేపు సెకండ్ డే అయితే ఇక స్మాష్ అనండి, ఇంకా యుద్ధం లేదు పాడు లేదు. రెండో రోజు ఆయన కంటిన్యూ చేశారంటే అయిపోయినట్టే. అయితే ఏం చేయాలి ఆయన ఆపాలంటే ఆయన ఆగడండి. ఆయన డ్యూటీ ఓరియంటెడ్ మనిషి, ఇంకా అయిపోయాడు, ఆగడు. అయితే ఆయనకి ఈ ప్రపంచంలో ఆయన లైఫ్ లో అంటే ప్రతి ఫాదర్ కి కొడుకంటే ఇష్టమే ఉంటుందండి. కానీ ద్రోణాచార్యుల వారికి ఏంటంటే ఆయన లైఫ్ యొక్క పర్పసే కొడుకండి. లైఫ్ యొక్క పర్పసే కొడుకు. ఆ కొడుకు కోసమే ఆ రాజ్యంలో ఆయన ఆ గురుస్థానాన్ని ఎక్కారు. అన్ని తన కళ్ళ ముందు అన్ని జరుగుతున్నా కూడా సహించుతూ అవన్నీ భరించారంటే కొడుకు కోసం. అలాంటి కొడుకు గనక ఈ లోకంలో లేరు అనేది గనక వస్తే ఆయన యుద్ధం ఆపుతాడండి. పోనీ ఆ కుర్రోడిని ఏమన్నా చంపటానికి అతనేమో అజేయుడు, అతనికి అసలు మృత్యు లేదు, అశ్వత్థామకి మృత్యువే లేదు, అంటే అది పాసిబిలిటీ లేదు అక్కడ. అప్పుడు ఏం చేశారంటే, అయితే ఆ కుర్రోడు చచ్చిపోయాడని చెప్తే తప్ప ఆయన ఆగడు. అప్పుడు ఏం చేశారంటే కృష్ణుడు చెప్పారు, వీళ్ళంతా పాండవులంతా అంటారండి, సార్ మీరే చెప్పొచ్చుగా కృష్ణ పరమాత్మ అంటే. నేను కాదు కదా, ఈ ప్రపంచంలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రపంచంలో ఏ మనిషి స్వయంగా దేవుడు వచ్చి చెప్పినా కూడా ఆయన నమ్మడు, ఆయన ఆపడు. ఓన్లీ 1%. ఎవరు ఆ 1% అంటే ఎవరండి? ధర్మరాజు. ఎందుకండి? ధర్మరాజు చెప్తే మాత్రమే ఆయన వింటాడు, ఆయన ఆగుతాడు అనేది ఫైనల్ గా డిసైడ్ అయింది. అయితే ధర్మరాజు ఏంటి,
ధర్మరాజు చెప్తే ఆగుతాడు, ఒక సొల్యూషన్ వచ్చింది, ఓకే డన్. మరి రెండో సొల్యూషన్ ఏంటి? ఆ ధర్మరాజు అబద్ధం చెప్పడాయే. ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడు? ఆయన అబద్ధం చెప్తే అసలు ధర్మరాజు ఎందుకు అవుతాడు? ఆయన క్యారెక్టర్ అంతా స్మాష్ అయిపోయినట్టే కదా. ఆయన ఏ రోజైతే అబద్ధం చెప్పాడో ద్రోణాచార్యుడు ఎందుకు వింటాడు? కాబట్టి ఇక్కడ ఉన్న దానికి మళ్ళీ అగైన్ కృష్ణులకి అంటే మెంటర్స్ కి తప్పదు కదా. ఆయన ఏదో సొల్యూషన్ తీసి ఒక సొల్యూషన్ ఇచ్చారు. అయ్యా బాబు, నువ్వు అబద్ధం చెప్పొద్దు, నీ క్యారెక్టర్ ని నువ్వేమి చేసుకోవద్దు, మర్చేసుకోవద్దు. నువ్వేం చెప్తావంటే అశ్వత్థామ అతహ అను, చిన్నగా కుంజరాహ అను. ఆ కుంజరాహాన్ని మేము నిజంగానే సంహరిస్తాము అంటే ఏనుగు పిల్లని నిజంగానే సంహరించారు, దాని పేరు అశ్వత్థామ. అంటే ఆయన రియల్ గానే అశ్వత్థామ అతహ, బట్ ఏంటంటే కుంజరాహాన్ని సులువుగా చెప్పమన్నారు. దానికే ఆ ధర్మరాజుని ఒప్పించడానికి వీళ్ళకి తల ప్రాణం తక్కువచ్చింది. సరే ఓకే, ఫైనల్ గా ధర్మ రక్షార్థమై ఆయన ధర్మరాజు ఓకే అన్నారు. ఫైనల్ గా యుద్ధం స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయితే ఆయన విజృంభిస్తున్నారు దూరం నుంచి. ఎవరెవరో చెప్తారు, ఆయన ఏం అసలు వినేది హోస్ట్ లేడు ఆయన. ధర్మరాజు వచ్చి అంటాడు అనమాట, మీకు తెలుసు నాకు తెలుసు, అశ్వత్థామ అతహ అనేసరికి ఎప్పుడైతే ఆ సౌండ్ వైబ్రేషన్ ఈ చెవుల్లోకి వస్తుందో అంతే మనిషిక నిశ్చేష్టుడైపోతాడండి. ధనుసు బాణం అన్ని కింద పడిపోతాయి, మనిషి ఇలా అయిపోతాడు అంతే, ఇంకేం లేదు. ఎందుకు? అస్త్ర సన్యాసం అని కూడా, అంటే అస్త్ర సన్యాసాన్ని మించి సార్ ఇంకేం లేదు. ఇక అస్త్ర సన్యాసం కాదు, అసలు మనిషి సన్యాసం అనుకోవాలి మనం. అసలు ఏం లేదు అక్కడ, అలా అయిపోతారు అంతే. అప్పుడు ఆ టైంలో అర్జునుడు రెడీగా ఉంటాడు కదా, ఆయన బాణాలు వేసేస్తాడు. ఆయన పని, ఆయన డ్యూటీ ఆయన చేశారు, అది వేరే పోర్షన్, మనకు అనవసరం. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చెప్పండి సార్, అక్కడ ద్రోణాచార్యులు వారిని అశ్వత్థామ అతహ కుంజరహ అని శ్రీకృష్ణుడు వారు చెప్పొచ్చు కదా. పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, మహామహాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, అసలు స్వయాన శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. మరి ఆయన చెప్పినా ఈయన ఎందుకు ఆగడు? ఓన్లీ ధర్మరాజ్ చెప్తే మాత్రమే ఎందుకు వింటాడు అనేది ఒక్క క్వశ్చన్ అరైజ్ అయితే మనకి ఇక్కడ చాలా పెద్ద ఆన్సర్ దొరుకుతుందండి. ధర్మరాజు మాత్రమే చెప్తే మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకు? వై? అబద్ధం చెప్పడా? ఎవరి పని వాళ్ళే చేయాలి ఫస్ట్. సుమా మేడంది. ఇంకా అండి, ధర్మరాజు అబద్ధం చెప్పడని సార్ చెప్పారు సార్. ఇంకా ఆయనకి చెప్పండి మేడం. మ్యూట్ లోకి వెళ్ళారు మేడం, మ్యూట్ లో ఉన్నారు. ధర్మరాజు మీదే గురి ఉండొచ్చు మేడం. ధర్మరాజు మీద సైడ్ ఓకే, ఇది కరెక్ట్ అండి. ధర్మరాజు మీదే గురి ఉంది. అధర్మం ఎన్నటికీ చెయ్యడు కాబట్టి అధర్మం ఎన్నటికీ మార్గం మీదే ఆయన నడుస్తాడు కాబట్టి హోల్ భారతం ఎపిసోడ్ అంతా ఆయన కౌరవులకు ఇచ్చిన మాట కోసం, అది అన్యాయమైన మాట అయినా సరే దాని మీదే నిలబడి కుటుంబం అంతా ఆయన మార్గంలో నడిచింది కాబట్టి. సూపర్ మేడం, సూపర్ సూపర్. ఇదేనండి, ఇదే ఆన్సర్ మేడం. ఆఫ్లైన్ లో నేను వచ్చినప్పుడు మీకు నా తరఫున ఒక గిఫ్ట్ ఉంటుంది మేడం. సూపర్, అసలు ఎంత బాగా చెప్పారంటే, నేను ఏదైతే అనుకుంటున్నానో నా మనసు మొత్తం మీరు చదివేసి చెప్పేశారు అంతే. ఎందుకంటే ధర్మరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అబద్ధం ఆనడు, ధర్మ మార్గానే ఉన్నాడు. అది అబద్ధమైనప్పటికీ కూడా దాని మీదే ఉన్నాడు. మొత్తం కురుక్షేత్ర యుద్ధం అంతా దాని మీదే జరిగింది. అయినా సరే తన మాట మీద, అంటే ఆయన యొక్క క్యారెక్టర్ అక్కడ ఏం చెప్తుంది? ఆయన యొక్క మాట, టంగ్, ఆయన ఒక మాట అన్నాడు అంటే ఆ మాట మీద ఉంటాడు అనేది ఆయన యొక్క ఆ మాట అనే పదం. ఇప్పుడు ఫైనల్ గా వచ్చి మనం ఎక్కడికి వచ్చి ఆగామంటే మాట ఒకళ్ళు ఒక మాట చెప్తే ఆ మాట శిలాశాసనం. ఒకరు ఒక మాట చెప్తే అసలు మాటకు విలువే ఉండదు. మన లైఫ్ లో కూడా ఫలానా మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక అప్పుకో లేదా దేనికో వచ్చారు, వచ్చినప్పుడు అయ్యి అంటాం, ఇదంతా కాదు కానీ ఆయనతో ఒకసారి చెప్పించండి, ఆయన రారంటే కనీసం ఫోన్ చేయించండి, కాల్ చేయించండి అంటాం. ఆ కాల్ చేయించే అతనికి 2 కళ్ళు 2 కాళ్ళు 2 చెవులు 1 నాలుకే కదా ఉంది. ఇప్పుడు వచ్చిన వ్యక్తికి కూడా అంతే కదా. మరి ఆయనతో ఎందుకు కాల్ చేయించాలి? అంటే ఆయన మాట, ఎవరైతే ఇతను ఉన్నాడో అతనికి అతని మీద గురి ఎందుకు? నేనున్నాను, నువ్వు క్యాష్ ఇచ్చేయి అంటే చాలని. ఇంకెట్టి పరిస్థితుల్లో ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆ మాట మీదే ఉంటాడనే కదా అర్థం. కాబట్టి మనకేంటంటే మాట మేడం సార్స్ ఏంటంటే
మన లైఫ్ లో మన హ్యూమన్ బీయింగ్స్ మనకి మాట చాలా అవసరం. మాట మీద నిలబడటం, మాట యొక్క ఇంపార్టెన్స్ అంత ఉంటుందండి. ఇంకొక చిన్న ఉదాహరణ అండి, ఇది కూడా అయిపోతే మనం టాపిక్కి వెళ్ళిపోదాం. ఇంకొక ఉదాహరణ ఏంటంటేనండి, అది మన రామాయణం. భారతం ఉన్నప్పుడు రామాయణాన్ని ఎందుకు వదలాలి? రామాయణంలో ఈ మన రాముడు, సుగ్రీవుడు వీళ్ళంతా కూడా సముద్రం అవతల నుంచొని శ్రీలంకకి ఆపోజిట్ లో ఉండి వెయిట్ చేస్తూ ఉంటారు. మన సీతమ్మ వారు అక్కడ ఉంటారు, ఆంజనేయ స్వామి వెళ్తాడు వస్తాడు, అదంతా అయిపోయిందండి. అంతా అయిపోయిన తర్వాత ఇక ఫైనల్ వార్ ఎప్పుడైనా, ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ వార్ కి ముందు లాస్ట్ ప్రయత్నంగా ఎప్పుడైనా ఏ దేశంలో అయినానండి, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఏ దేశాలైనా సరే రెండు ఫైనల్ వార్కి వచ్చే ముందు ఒక రాయబార కార్యక్రమం జరుగుతుంది. ఒక అంబాసిడర్, అటు ఇటు అంబాసిడర్స్ కూర్చుంటారు, ఒక రాయబార కార్యక్రమం జరుగుతుంది. ఆ రాయబార కార్యక్రమానికి రాముడు అండ్ బ్యాచ్ సుగ్రీవుడు ఎంచుకున్న వ్యక్తి ఎవరండి? ఇప్పుడు మన శశికుమార్ గారు లాగా అంత చదివేసిన, జీవితాన్ని చదివేసిన పాండిత్యం ఉన్న వ్యక్త, లేకపోతే ఇంద్రసాయి లాగా నో మేడం ఇంద్రసాయి లాగా ఒక నూనూగు మీసాలు ఉన్న పిల్లగాడ? రాయబారానికి అంగదుడు శశికుమార్ సార్ లాగా పెద్ద అయినా అండి, మన ఇంద్రసాయి లాగా చిన్నవాడా? చిన్న పిల్లడు కాదు. హనుమంతుడేమో జంప్ చేసి వెళ్ళి మొత్తం సిఐడి పని చేసుకొచ్చాడండి. ఆయన వెళ్ళిపోయి అదంతా చూసి అక్కడ ఉన్న కెపాసిటీ అంతా చెప్పటం, సీతమ్మ వారికి ఏమో రాముడు వారు ఉన్నారని తెలియపరిచి వచ్చేసాడు. రాయబారానికి అంగదుడిని పంపిస్తారు. మ్యామ్ అంగదుడు మీట్లో ఉన్నారు మ్యామ్. అంగదుడిని పంపిస్తారండి. అంగదుడు మన ఇంద్రసాయి, మన బ్యాచ్ లో ఇంద్రసాయి లాగా ఎంత చిన్నవాడో, ఆ మొత్తం టోటల్లో అంగదుడు అంత చిన్నవాడు. ఆ చిన్నవాడికి రాయబారాన్ని పంపించడం ఏంటండి, రాయబారిగా పంపించడం ఏంటండి? అంత పెద్ద యుద్ధానికి రాయబారి అంటే ఫుల్ నాలెడ్జబుల్ వ్యక్తి, మాట అంటే కంట్రోల్ ఉన్న వ్యక్తి, బ్యాలెన్స్డ్ వ్యక్తి, అన్ని చూసి శాస్త్రాలన్నీ చదివిన వ్యక్తి వెళ్ళాలి రాయబారానికి. కానీ అంగదుడిని ఎంచుకున్నారు ఎందుకు? ఇది కూడా ఎప్పుడైనా మీకు క్వశ్చన్ వచ్చిందా? అంగదుడు లాంటి చిన్న బాలుణ్ణి వై? ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఒకటే రీజన్ అండి, ఒకటే రీజన్ ఏంటంటే, పిల్లవాడు చిన్నవాడైనా ఆ పిల్లవాడి యొక్క టంగ్ ఉంది చూసారా, నాలిక, మాట మీద బ్యాలెన్స్ ఉన్నవాడు, తన యొక్క వయసుకు మించి ఒక యువ రక్తం ప్రవహిస్తున్నా సరే అంటే ఏమంటారు దాన్ని, కమ్యూనికేషన్ లో అతను బ్యాలెన్స్డ్ పర్సన్ ప్లస్ యువకుడు. అక్కడ ఏదైనా వ్యవహారం వచ్చినా కూడా అతను దాన్ని అయితే ఎస్ అని లేకపోతే నో అని, అంటే కమ్యూనికేషన్ అంటే మాటే మంత్రములాగా కూడా కాదు మేడం. ఎప్పుడైనా సరే మాటే మంత్రం అంటే సాఫ్ట్, ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు వార్నింగ్ కూడా ఇవ్వగలగాలి, బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అంత బ్యాలెన్స్డ్ ఉన్న వ్యక్తి అంగదుడు కాబట్టే అంగదుడిని చూస్ చేసుకోవటం జరిగింది. రియల్ గా వాళ్ళ నమ్మకానికి తగ్గట్టే అంగదుడు అక్కడికి వెళ్ళాడు. రావణాసుడికి చక్కగా ఓర్పుగా సాఫ్ట్ గా ఫస్ట్ చెప్పాడు, రావణాసుడు వినలేదు. తర్వాత ఏం చేశాడంటే వార్నింగ్ ఇచ్చాడు, అయినా వినట్లేదు. చివరికి ఏంటి, నువ్వెంత, నీ సామ్రాజ్యం ఎంత, ఏది నా కాళ్ళను కదుపు చూడు అంటే, అక్కడ ఇదొక్క చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. అందరు ప్లీజ్ ఇదొక్కటి శ్రద్ధగా వినండి. ఒక రాయబారి యొక్క భుజం మీద ఎంత బాధ్యత ఉంటుందంటే, ఒక రాయబారి పలికే ప్రతి ఒక్క మాట, ఒక అంబాసిడర్ ప్రతి ఒక్క మాట కూడా పూర్తి దేశం పలుకుతున్నట్టేనండి, పూర్తి ఓల్ దేశం పలుకుతున్నట్టే. అంగదుడు ఏమంటాడంటే, అక్కడ యుద్ధం లేదు పాడు లేదు, ముందు నా కాలుని ఇలా పెడతాడు, ముందుకి పెట్టి నా ఈ కాలును కదపండి, మీకు నా కాలును కదపగలిగితే శ్రీరామచంద్రుల వారు ఓటమిని అంగీకరిస్తారు అని చెప్పాడండి. అతనికి ఓటమిని అంగీకరిస్తాడని చెప్పాడంటే అది ఫైనల్. ఒక రాయబారి ఏది చెప్తే అదే ఫైనల్. కాలు పెట్టాడు, ఎవరు కూడా దాన్ని తీయలేకపోయారు. ఆఖరికి రావణాసురుడే దిగి రాబోతుంటే రాయబారి, ఇక్కడ చూడండి, రాయబారి ఏం చేశాడంటే, ఒక రాజు ఎప్పుడు కూడా కిందకి డౌన్ అయ్యి కాలు పట్టుకోకూడదండి, తప్పది. అందుకని అన్నట్టు వెంటనే కాలు తీసేసుకొని మీరు కాదు, ఇది చేయలేకపోయారు, కాతే ఫైనల్ గా చెప్తున్నాను, నా ఒక్కడిదే ఇలా ఉంది, మొత్తం రామ సైన్యం అంతా చూస్తే ఎలా ఉంటుందో చూడండి, ఖబర్దార్ మీరు
యుద్ధం విరమించుకుంటారా లేదా అంటే కాదంటాడు. అయితే ఫైనల్ కాసుకోండి, మేము యుద్ధానికి రెడీ అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఇక్కడ రాయబారి ఏ దేశంలో అయినానండి, అక్కడ రాముల వారి రాయబారి అయినా, ఇప్పుడు మన ఇండియా రాయబారి అయినా, అమెరికాలో మన ఇండియా అంబాసిడర్ లో ఒక అంబాసిడర్ ఉంటారు, మన ఇండియాలో అమెరికన్ అంబాసిడర్, వాళ్ళు ప్రతి దేశానికి అందరూ ఉంటారండి. వాళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, ఇండియాలో అమెరికన్ అంబాసిడర్ నుంచి ఒక అంబాసిడర్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారంటే టోటల్ అమెరికా ఇస్తున్నట్టే. అంటే అక్కడ ఎలాంటి బ్యాలెన్స్డ్ వ్యక్తిని కూర్చోబెడతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ బ్యాలెన్స్ కానీ ఉన్న వ్యక్తి అక్కడ కూర్చుంటాడండి. అంటే ఒక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కి, కమ్యూనికేషన్ కి అంత పవర్ ఉంది. ఆ కమ్యూనికేషన్ గురించే ఈ రోజు మన యొక్క టాపిక్. ఇకపోతే మ్యాటర్కి వెళ్దామండి. ఈ రెండు గురించి ఏంటంటే, ఒక మాట యొక్క ఇంపార్టెన్స్ ని మనం అర్థం చేసుకోవటానికి నేను ఈ స్టోరీస్ తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. కమ్యూనికేషన్ అంటే ఏంటండి, ఎవరైనా కమ్యూనికేషన్ అంటే ఏమిటి మేడం తెలుగులో? మన ఉద్దేశాన్ని యాజ్ ఇట్ ఈస్ అవతల వాళ్ళకి మనం అర్థమయ్యేటట్లు చెప్పగలగటం అనేది కమ్యూనికేషన్. సూపర్ మేడం, సూపర్. ఇంకెవరైనా? మేడం సుమా మేడం కరెక్ట్ గా చెప్పారు. మీరు ఎవరైనా ట్రై చేయగలరా? ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్. అంటే ఐడియాస్, ఓకే, థాట్స్. ఓకే సార్, ఓకే. అయితే మేడం చెప్పినట్టు మేడం ఏమన్నారు, మన యొక్క భావాన్ని కదా మేడం, మనం ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నామంటే దాని అర్థం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగటం కమ్యూనికేషన్ అన్నారు. సరే, అంటే సమర్థవంతంగా చెప్పగలగటం. ఓకేనా మేడం? సమర్థవంతంగా చెప్పగలగటం కమ్యూనికేషన్ అంటారు. సరే, ఓకే. ఇక్కడ కూడా అవతల వాళ్ళు కూడా దాన్ని అదే మీనింగ్ తో, అదే ఉద్దేశంతో అర్థం చేసుకోవాలి. ఓకే మేడం, ఓకే మేడం. అంటే కమ్యూనికేషన్ అంటే సమర్థవంతంగా చెప్పగలగటం, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ భావాన్ని ఎదుటివారు అర్థం చేసుకోగలగటం, మన యొక్క లాంగ్వేజ్ కానీ మన భాష కానీ స్పష్టంగా ఎదుటి వారికి అర్థం అవ్వటం, ఇవేగా మేడం దాని ఉద్దేశం. ఓకే మేడం. ఇక్కడ ఒక చిన్న స్టోరీ, ఇక్కడ ఒక చిన్న టూ లైన్ స్టోరీ. ఇక్కడ ఏంటంటే, ఆఫీస్ నుంచి భర్త గారు వచ్చారండి ఇంటికి. రావటం ఆయన కొంచెం టైర్డ్ అయి ఉన్నారు. భార్య పేరు ఉమా అనుకుందాం. ఉమా అన్నారు స్పష్టంగా. ఆవిడ కిచెన్ లోంచి బయటకు వచ్చారు. నాకు ఒక కాఫీ కావాలి, తలకాయ నొప్పిగా ఉంది, ఒక కాఫీ కావాలి అని స్పష్టమైన తెలుగులో స్పష్టంగా చెప్పారు. ఆవిడ వెళ్ళిపోయింది. ఈయనేమో కూర్చున్నారు, పేపర్ పట్టుకున్నారు. 10 నిమిషాలైంది, పావు గంట అయింది, కాఫీ రాలా. 20 నిమిషాలైంది, కాఫీ రాలా. ఏంటి కాఫీ రావట్లేదు ఏంటి, నేను తలకాయ నొప్పిగా ఉందని చెప్పాను కదా, కాఫీ రావేంటి అనుకుంటున్నాడు ఆయన. ఇంకా ఆయనకి పేషెన్స్ ఇదైపోయింది. ఆ పేపర్ ని పక్కకి ఇసిరేసి టకటక కిచెన్ లోకి వెళ్ళాడండి. కిచెన్ లో ఆవిడ లేదు. ఏంటి ఏమైపోయింది, లేదేంటి, కనపడదేంటి, ఇల్లంతా ఎతికేశాడు. ఇంకా ఆయనకి కోపం తారాస్థాయిలో ఉంది. తర్వాత ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఆవిడ బయట నుంచి వచ్చిన తర్వాత ఇంకా మాటలు ఏం లేవు, కోపంగా చూస్తున్నాడు పైకి కిందకి. అనేసరికి కూర్చోండి, హాల్లోకి వెళ్ళి కూర్చోండి, కాఫీ తీసుకొస్తున్నాను అంది. అనేసరికి అదే అసలు నువ్వు నాకు ఎందుకు కాఫీ తేలేదు, నేను అడిగాను కదా అంటే, నేను చెప్పాను కదండి పాలు ఇంట్లో లేవు, నేను వెళ్తున్నాను పక్క బజార్కి అని. అంటే పక్కన షాప్ లేదు, నెక్స్ట్ బజార్కి వెళ్ళి వచ్చేసరికి 20 మినిట్స్ అయింది అని ఇప్పుడు చెప్పింది ఆవిడ. ఇందాక నేను చెప్పాను కదా పాలు లేవని అంది. అంటే ఇక్కడ ఏంటి మేడం, అక్కడ ఆయన గారు చెప్పారు నాకు కాఫీ, తలకాయ నొప్పిగా ఉంది, నాకు కాఫీ కావాలని స్పష్టమైన తెలుగులో, అరబిక్ లాంగ్వేజ్ లో చెప్పలేదు, ఏ లాంగ్వేజ్ లో చెప్పలేదు, చక్కని తెలుగులోనే చెప్పేశాడు ఆయన. ఆవిడకి అర్థమైంది. మీరు చెప్పింది ఓకేగా మేడం, ఆవిడకి అర్థమైంది. చక్కని కమ్యూనికేషన్, ఆయన భావం కూడా ఆవిడకి అర్థమైంది. కమ్యూనికేషన్ ఫిల్ అయిపోతే గనక కాఫీ రావాలిగా మేడం, కాఫీ రాలేదే. ఇప్పుడు ఆయన అనుకున్నది స్పష్టమైన తెలుగులో, స్పష్టంగా లాంగ్వేజ్ లో ఏ విధమైన తేడా లేకుండా ఆవిడ వినగలిగేటట్టు, ఆవిడ అర్థం చేసుకునేటట్టు చెప్పేశాడు. మరి కమ్యూనికేషన్ కంప్లీట్ అయిపోవాలిగా, మరి కంప్లీట్ అయిపోతే కాఫీ రావాలిగా, కాఫీ రాలేదేంటి? రెస్పాన్స్ వినలేదు కదా మేడం. రెస్పాన్స్ అంటే ఇక్కడికి వచ్చింది. అంటే కమ్యూనికేషన్ లో హాఫ్ పార్ట్ అయింది. రెండో పార్ట్ ఏంటంటే, ఆవిడ ఏం చెప్పిందంటే, పాలు లేవు, నేను బజార్కి వెళ్ళొస్తాను, లేకపోతే పాలు లేవు నేను తెస్తానని ఆవిడ అన్నారు. వీనికి అర్థం కాలేదు అది.
ఈయనకి అర్థం కాలేదు, ఈయన వినిపించుకోలేదు ఏమన్నా అనుకోండి, మనం ఆ ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో వీణకి అర్థం కాలేదు, ఈయనకి అర్థం కాలేదు కాబట్టే కాఫీ రాలేదు. ఈయనకి అర్థమై ఉన్నట్టయితే ఆవిడ బజార్కి వెళ్ళింది కహో అనుకుంటే అక్కడ కమ్యూనికేషన్ కంప్లీట్ అయ్యేది, శాంతంగా కూర్చునేవాడు, వచ్చి పాలు తీసుకొచ్చి పెట్టేది. ఇక్కడ నా తాత్పర్యం ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది, ఆవిడకి అర్థమయ్యేటట్టు చెప్పారు. కానీ ఆ ఎదుటి వారు చెప్పింది తను వినిపించుకోలేదు, అర్థం చేసుకోలేదు. కాబట్టి ఆ కమ్యూనికేషన్ అనేది, అంటే కమ్యూనికేషన్ యొక్క లాస్ట్ ఫైనల్ గోల్ ఏంటి? సక్సెస్ అయ్యి కదా మేడం, పని అవ్వాలి కదా, పని అవ్వలేదు కదా, అవ్వలేదంటే ఆ కమ్యూనికేషన్ ఇన్కంప్లీట్. కమ్యూనికేషన్ కంప్లీట్ అవ్వాలంటే సర్కిల్ ఏంటంటే మనం సమర్థవంతంగా చెప్పగలగాలి, ఎదుటి వారు చెప్పింది సమర్థవంతంగా వినగలగాలి. మనం చెప్పాలి, ఎదుటి వారిది మనం వినగలగాలి. ఈ సర్కిల్ కంప్లీట్ అయితేనే ఒక కమ్యూనికేషన్ అనేది ఒక కంప్లీట్ అవుతుంది. ఇంతకీ సమర్థవంతంగా చెప్పటం అంటే ఏంటి? సమర్థవంతంగా చెప్పటం అంటే ఇంతకు మ్యామ్ చెప్పేశారు, ఏంటంటే అర్థమయ్యేటట్టు చెప్పటం. మామూలుగా చెప్పటం వేరు, ఎదుటి మనిషికి అర్థమైందో లేదో. ఆవిడ చేసిందండి ఆ తప్పు, వాళ్ళ మిస్సెస్ చేశారు ఆ తప్పు. ఇక్కడ 2 చప్పట్లు, ఒకటి కాదు కదా, 2 కొడితే చప్పట్లు అవుతాయి. ఆవిడేంటి సమర్థవంతంగానే వింది, కానీ తను సమర్థవంతంగా చెప్పలేకపోయింది భర్తకు అర్థమయ్యేటట్టు. ఆవిడ ఒకసారి చెప్పి నేను పాలు లేవు, నేను బజార్కి వెళ్తున్నాను అని ఒకసారి కాకుండా రెండోసారి కూడా చెప్పుందనుకోండి, ఏమండో వింటున్నారా, నేను పాలకు వెళ్తున్నాను అని రెండోసారి కూడా అని ఉన్నట్టయితే ఆవిడ కూడా సమర్థవంతంగా తను చెప్పినట్టు అర్థమయ్యేది. అప్పుడు ఆ కమ్యూనికేషన్ సర్కిల్ కంప్లీట్ అయ్యేదండి. అక్కడ కమ్యూనికేషన్ సర్కిల్ అనేది ఆఫే జరిగింది కాబట్టి అక్కడ కాఫీ అని రాలేదు, అది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా నా తాత్పర్యం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ 2 ముక్కలు మనం అర్థం చేసుకుంటేనండి మనకి కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుందండి. అంటే కమ్యూనికేషన్ అసలు అంటే ఏంటన్నది అర్థమవుతుంది. మనం చెప్పేది ఎదుటి వారికి అర్థం అవ్వాలి, అర్థం అవటమే కాదు మనం ఎదుటి వారు చెప్పింది మనం వినాలి. ఓకేనండి, డన్. అయితే ఈ మొత్తం సెక్షన్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ తెలుసుకున్నాం. కమ్యూనికేషన్ స్కిల్ అంటే మేడం రైట్ పర్సన్ కి రైట్ టైం లో రైట్ ఇన్ఫర్మేషన్ అందించే నైపుణ్యత మేడం. నైపుణ్యత. స్కిల్ అంటే నైపుణ్యత, కళ, ఒక రకంగా కళ. కళలు ఏం చేసుకోవచ్చండి, మనం డెవలప్ చేసుకోవచ్చు కదా, కళలు నేర్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. సంగీతం నేర్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, నాట్యం నేర్చుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. అలా మనం కళలు నేర్చుకోవచ్చు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ అనేది కూడా ఒక కళ కాబట్టి దాన్ని మనం నేర్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం వెళ్దామండి. కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము, కమ్యూనికేషన్ ఎలా నేర్చుకోవాలి అంటే కమ్యూనికేషన్ ఎవరు చెప్పినానండి, నా సెషనే కాదు, మీరు ఎక్కడైనా యూట్యూబ్ లో ఎక్కడ మీరు ఏ సెషన్ చూసినా, ఏ స్పీకర్ అయినా చెప్పేది కమ్యూనికేషన్ మెయిన్ ముఖ్యంగా 3 మీద ఆధారపడి ఉంటుందండి. మీరు వాయిస్ మాడ్యులేషన్ లో, బాడీ లాంగ్వేజ్ లో మీరు వినే ఉంటారు. అయినా మరొకసారి అది టచ్ చేయకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ముందుకు వెళ్ళదు. అది ఏంటంటే మనం చెప్పే స్పీచ్ లో, మనం చెప్పే మాటలో 7% కాంటెంట్ ఉంటుంది. మేడం ఉన్నారా కాంటెంట్ మేడం? 7% కాంటెంట్ ఉంటుంది, 38% వచ్చి వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది, తర్వాత 55% వచ్చి బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. ఈ సర్కిల్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా, కమ్యూనికేషన్ ఉన్నంత వరకు ఈ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనం చూసుకోవాల్సి వస్తే 3 వీల్ అండి, 3 వీస్ అంటే వర్బల్, వోకల్ అండ్ విజువల్ అండి. ఈ 3 మీదే కమ్యూనికేషన్ అంతా ఆధారపడి ఉందండి. వర్బల్ అంటే ఏదైతే మనం రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా పదాల ద్వారా ఉంటుందో అది వర్బల్ కిందకి వస్తుందండి. ఈ వర్బల్ గురించి నేను తర్వాత చెప్తాను. ముందు మనం 38% ఉన్న వాయిస్ మాడ్యులేషన్ గురించి చెప్పుకుందాం. 30% ఉన్న వాయిస్ మాడ్యులేషన్ ఏంటి, అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. ఏదైనా మనం ఒక మాట చెప్పేటప్పుడు ఆ మాట యొక్క హై పిచ్ లో గాని, దాన్ని హై పిచ్, లో పిచ్, మీడియం పిచ్, దాని తర్వాత పాజ్, పేస్లు ఇవన్నీ ఉండాలంటారు. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏదైనా ఒకళ్ళని మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు మన యొక్క వాయిస్ యొక్క బాధ్యత, వాయిస్ యొక్క పోర్షన్, వాయిస్ యొక్క పాత్ర 38% ఉంటుంది. ఆ 38% లో కూడా మన యొక్క హై పిచ్ అండి. ఏదైనా ఒక పదం చెప్పేటప్పుడు ఎవరినైనా పిలవాలండి,
నానా అంటేనే వాళ్ళు పలుకుతారు దూరంగా ఉంటే. దగ్గరగా ఉంటే నానా అని పిలిస్తే ఎందుకంటే అరుస్తున్నావు అంటారు. స్లోగా ఉండాలి. దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ పిలవాలి, దూరంగా ఉన్నప్పుడు హై పిచ్ని పెంచాలి. అలానే తర్వాత లో పిచ్, ఎక్కడ మరీ దగ్గరలోనే ఉన్నాం అనుకోండి లో పిచ్ లో చెప్పాలి. అలానే మీడియం పిచ్, మీరు విన్నదే అయినా ఇది టచ్ చేయకుండా ముందు వెళ్ళటానికి లేదు కాబట్టి చెప్తున్నాను. మీడియం పిచ్ అయితే మీడియం పిచ్ లో చెప్పాలి. తర్వాత పాజ్ అండ్ పేస్ అండి. పేస్ అంటే స్పీడ్ అన్నమాట, వర్డ్స్ యొక్క స్పీడ్. మనం ఏదైనా ఆవేశభరితమైన స్పీచ్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు వర్డ్స్ యొక్క స్పీడ్ ని పెంచాలి మేడం సార్. లేకపోతే మనకు ఆ స్పీచ్ కానీ ఆ పదం కానీ ఆ కమ్యూనికేషన్ కానీ ఎఫెక్టివ్ గా ఉండదు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఎఫెక్టివ్, మన కమ్యూనికేషన్ ని ఎఫెక్టివ్ గా మార్చటం. మనం తెలుసుకునే స్కిల్స్, మన స్కిల్స్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మన కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ గా మారటానికి. తర్వాత వచ్చి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాస్ అండి. పాస్ అంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ పెట్టాలి అనేది పాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఆపకుండా కంటిన్యూషన్ గా చెబుతుంటే దాంట్లో ఎఫెక్టివ్ ఉండదండి. ఎక్కడ కొంచెం బ్రేక్, కొంచెం కామాలాగా కొంచెం ఆపి, ఎక్కడ కొంచెం ఒత్తాలి, ఒత్తం దగ్గర, ఎక్కడైతే కొంచెం పెంచాలి, పెంచే దగ్గర, ఇవన్నీ చేస్తుంటే మన వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మన కమ్యూనికేషన్ ని మనం ఆ దశగా మనం ఏమంటారు మనం తయారు చేసుకుంటున్నట్టండి. మనం అక్కడ పర్ఫెక్ట్ అవుతున్నట్టు కమ్యూనికేషన్ ఏది వాయిస్ మాడ్యులేషన్ ద్వారా. ఈ వాయిస్ మాడ్యులేషన్ లో మీరు చెప్పిందే కాబట్టి అంతవరకు చెప్పానండి. ఇకపోతే తర్వాత వచ్చేసి బాడీ లాంగ్వేజ్ అండి. బాడీ లాంగ్వేజ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, బాడీ లాంగ్వేజ్ లో 4 ఉంటాయి సార్. 4 బాడీ లాంగ్వేజ్ అంటే 4 ఇంపార్టెంట్ అయినవి ఉంటాయి. ఈ 4 ఏంటంటే, ఒకటి ఐ కాంటాక్ట్ అండి. ఎప్పుడైనా సరే మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు అది భార్యాభర్తలు కావచ్చండి, మన స్కూల్లో టీచర్ స్టూడెంట్ కావచ్చు, ఆఫీసులో బాస్ అండ్ ఎంప్లాయీ కావచ్చు, ఎక్కడైనా సరేనండి, మనం ఒక స్పీకర్ అండ్ ఆడియన్స్ ఎదురు కావచ్చు, ఎక్కడైనా సరే ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యమండి. ఎప్పుడైతే మన కళ్ళు ఇంకొక కళ్ళల్లో మనం చూస్తున్నామంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే మనం కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు ఒకటి. రెండోది ఐ కాంటాక్ట్ వల్ల ఇంకొక ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటుందండి. ఎప్పుడైతే కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడతామో మనం ట్రాన్స్పరెంట్ గా ఉంటాము. ఎప్పుడైనా కమ్యూనికేషన్ లో అది ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నా కానీ ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. నువ్వు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటావో నీ మాట ఎదుటి వారికి అంత అర్థమవుతుందండి. నీ బాడీ లాంగ్వేజ్ ఎదుటి వాళ్ళకి అంత అర్థమవుతుంది. కాబట్టి ఐ కాంటాక్ట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇంకొక చిన్న సీక్రెట్ ఉందండి. ఐ కాంటాక్ట్ లో ఇంకొక పర్సనల్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఐ కాంటాక్ట్ ఎవరు ఇవ్వగలరు, మనం క్వశ్చన్ చేసుకోవచ్చండి. ఎవరు ఇవ్వగలరు అంటే నిర్మలమైన కాన్ఫిడెంట్ లుక్ అనొచ్చండి. ఐ కాంటాక్ట్ ని నిర్మలమైన కాన్ఫిడెంట్ లుక్ అనొచ్చు. ఎందుకంటే ఎవరైనా, మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మేడం సార్ మనం కొంచెం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మనకి పర్సనల్ గా ఏంటి చూడలేకపోతున్నాం అంటే అక్కడ మనకు అర్థం ఏంటంటే అయితే మనకి భయం ఉండాలి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నా ఉండాలి, లేకపోతే అక్కడ మనం ట్రాన్స్పరెంట్ గానా లేకపోయి ఉండాలి, లేకపోతే మనం అబద్ధం అన్నా చెప్తూ ఉండాలి. ఇలా ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఐ కాంటాక్ట్ మనం ఇవ్వలేమండి. కావాలంటే మీరు చూసుకోండి, ఇది 100% కరెక్ట్. అది మనం ఐ కాంటాక్ట్ ఇవ్వాలంటే మనం ట్రాన్స్పరెంట్ గా సత్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఐ కాంటాక్ట్ ఇవ్వగలుగుతాం. అప్పుడే మన నోట్లోంచి వచ్చే మాట ఎదుటివాడికి కరెక్ట్ గా వెళ్తుందండి లోపలికి. అందుకని బాడీ లాంగ్వేజ్ లో ఐ కాంటాక్ట్ అనేది సూపర్ స్థానం అండి. రెండోదండి నడక. మనం ఏదైతే నడక ఉంటుంది చూసారా, వాకింగ్, ఆ నడక కూడా మన యొక్క కాన్ఫిడెన్స్ ని చూపిస్తూ ఉంటుందండి. మన యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం మన నడకలో మనం ఏ మాత్రం కూడా అంటే నడక స్టిఫ్ గా ఉండి ఇట్లా నడవాలి, మిలిటరీ వాళ్ళు మార్చ్ ఫాస్ట్ చేసినట్టే నడవమని కాదండి. అక్కడ ఏంటంటే లూజ్ గా ఒక ఏంటంటే కాన్ఫిడెన్స్ లేని నడకతో మనం ఎవరిని అట్రాక్ట్ చేసుకోలేమండి. ఒక ఆఫీస్ లో బాస్ ని వదిలిపెట్టేయండి, క్లయింట్స్ ని వదిలిపెట్టేయండి, అసలు మన ఇంటి సభ్యులను కూడా మనం ఇంప్రెస్ చేయలేం. ఏంట్రా అట్లా నడుస్తున్నావు అంటారు. ఏంటమ్మా అట్లా నడుస్తున్నావు, సరిగ్గా నడు. నడక చాలా ఇంపార్టెంట్ అండి. నడకలో కొంచెం ఆ హుందాతనం, ఆ స్టిఫ్ గా నడుస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బయటపడతాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ లో కాన్ఫిడెన్స్ గా ఉండటం మన నడక ద్వారా కూడా మనం దాన్ని మనం అచీవ్ చేయొచ్చండి. మూడోది వచ్చేసరికి ఐ కాంటాక్ట్ అయిపోయింది, నడక అయిపోయింది. తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి. ఎప్పుడైతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనం కరెక్ట్ మూమెంట్ కి కరెక్ట్ గా ఇవ్వగలిగితే మన యొక్క కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ గా రీచ్ అవుతుందండి ఎదుటి పర్సన్ కి. అది మనం స్పీకర్ గా అయితే ఆడియన్స్ కి, మనం ఎవరితోనైనా క్లయింట్ తో మాట్లాడుతుంటే క్లయింట్స్ కి,
లేకపోతే ఏదైనా డీల్ క్లోజ్ చేయడానికి వెళ్ళామంటే అక్కడ ఎక్కడైనా సరే మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని మనం కరెక్ట్ గా ఉంచాలండి. అంటే ఒక చిరునవ్వుతో ఉండాలి. సిచ్యువేషన్ ని బట్టి సీరియస్ సిచ్యువేషన్ అయితే సార్ కొంచెం మ్యూట్ లోకి వెళ్ళండి ఎవరైనా. సిచ్యువేషన్ కి తగ్గట్టు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కరెక్ట్ గా పండాలండి. అక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఒక సాడ్ న్యూస్ చెప్పాలనుకోండి, కొంచెం ఎదుటి వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, కొంచెం సాడ్ ఫేస్ పెట్టడం. ఆనందంగా మా అబ్బాయి ఎగ్జామ్ లో జిల్లా ఫస్ట్ వచ్చారని ఎవరైనా తండ్రి చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు మీరు కూడా ఆహా అలానా అని ఇట్లా అనాలండి. ఆహా అలానా అంటే ఎలా ఉంటుంది అది? మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మన బాడీ అంటే లాంగ్వేజ్ అండి, అది కూడా ఒక కమ్యూనికేషన్. ఆహా ఎదుటి వాళ్ళు చెప్తే అది కొంచెం ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి. మా అమ్మగారు చనిపోయారన్నప్పుడు ఇట్లా ఉండకూడదండి, అది కొంచెం డౌన్ గా ఆహా అలానా, అయ్యో సారీ అండి, ఎప్పుడు జరిగిందండి ఇది అనేది అంటాం. ఇలా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో కూడా మనం మన కమ్యూనికేషన్ ని మనం పండించవచ్చండి. అది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత వచ్చేసి గెస్చర్స్ అండ్ పోస్చర్స్ అండి. గెస్చర్స్ చేతి కదలికలు మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అంటే అవసరం లేకపోయినా తిప్పకూడదండి, అది తిప్పమన్నారు కదా అని. ఎక్కడ అవసరమో చేతిని వాడటం చాలా అవసరం అండి. ఒక మన రోబోట్ లేగా చేయి కట్టుకొని ఉండటం కరెక్ట్ కాదు, స్టిఫ్ గా ఉండటం కరెక్ట్ కాదు, చేతుల్ని తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత పోస్చర్స్ అండి, పోస్చర్ కూడా కరెక్ట్ పొజిషన్ లో మనం ఉంచాలి. ఇవన్నీ మనకు బాడీ లాంగ్వేజ్ లో వచ్చాయి, అయినా సరే ఇక్కడ చెప్పటం అవసరం. ఎందుకంటే మనం ఒక కమ్యూనికేషన్ లో మనం ఒక కమ్యూనికేషన్ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలంటే వితౌట్ వాయిస్ మాడ్యులేషన్, వితౌట్ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ చేసుకోకుండా మన కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా ఉంది అనుకోవటం ఒక భ్రమ మాత్రమే. ఈ రెండింటిని మనం పర్ఫెక్ట్ చేసుకుంటే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకుంటున్నట్టు అర్థం అండి, దీంట్లో సంశయమే లేదు. ఇదే ఇక్కడికి అయిపోయిందండి. ఫస్ట్ వచ్చి ఇంకా తర్వాత వర్బల్ ఒకటి మర్చిపోయామండి. వర్బల్ వచ్చేసరికి ఎప్పుడు ఫస్ట్ మన వాయిస్ ని సరి చేసుకోవాలండి, రెండోది మన బాడీ లాంగ్వేజ్ ని సరి చేసుకోవాలి, థర్డ్ వచ్చేసి వెర్బల్ అండి మేడం సార్. థర్డ్ వచ్చేసి వెర్బల్. ఎందుకంటే సహజంగా మనకి మాట్లాడటం అందరికీ వచ్చు, మనకంటూ ఒక లాంగ్వేజ్ వచ్చు. మనం ఈ రెండు పర్ఫెక్ట్ గా అయిన తర్వాత అప్పుడు మనం వర్బల్ లో స్పెషల్ లాంగ్వేజ్, స్పెషల్ పదాలు ఎక్కడ ఏది పెడితే కరెక్ట్ అనేది అప్పుడు శోధనలోకి వెళ్ళి మనం దాన్ని శోధించుకుంటూ ఎక్కడెక్కడ ఏంటని మన లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకోవటం థర్డ్ ప్లేస్ అండి. ముందే లాంగ్వేజ్ ని డెవలప్ చేసేసుకొని తర్వాత బాడీ లాంగ్వేజ్, తర్వాత వాయిస్ మాడ్యులేషన్ కూడదు. ఫస్ట్ వాయిస్ మాడ్యులేషన్, తర్వాత బాడీ లాంగ్వేజ్, తర్వాత వర్బల్ అండి. ఇవి మూడు పర్ఫెక్ట్ గా వచ్చాయి అని మనకు నమ్మకం కలిగినప్పుడు ఈ మూడు పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి అండి, ఇందాక ఈ మూడు పర్ఫెక్ట్ గా రావాలంటే మనం నిత్యం ప్రాక్టీస్ చేయాలండి. మన ఇంపాక్ట్ లో ఉన్న మంత్రమే ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. తెలుసుకున్నాం బాడీ లాంగ్వేజ్ ఎలా బెటర్ అవుతుందో తెలుసుకున్నాం, ప్రాక్టీస్. వాయిస్ మాడ్యులేషన్ ఎలా బెటర్ అవుతుందో తెలుసుకున్నాం, ప్రాక్టీస్. వర్బల్ ఎలా అంటే ఏదో ఒకటి మనం న్యూస్ పేపర్ చదువుతుంటాం, ఏదన్నా వర్డ్ అది బాగుంది ఎక్కడన్నా ఒక చాట రాసుకోవాలండి. ఎప్పుడైనా రాసుకుంటుంటే బ్రెయిన్ లో ఇక్కడ పడుతుందండి, రాసుకోకుండా మనం ఉంటే ఇక్కడ పడదండి, రాసుకుంటేనే మన బ్రెయిన్ లో ముద్రించబడుతుంది. అదొక ఇది, అందుకనే రాసుకోవాలి. ఇదంతా అయిపోయింది సార్, సరే మీరు పర్ఫెక్ట్ అయిపోయారు, మనం అంతా పర్ఫెక్ట్ అయిపోయాం. వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకున్నాం, బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నాం, వర్బల్ లో కూడా సూపర్ అయిపోయామండి. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి బాగున్నట్టేనా? ఇందాక గనక ఆ ఉదాహరణలో ఆయన గారు స్పష్టమైన తెలుగులో చక్కని బాడీ లాంగ్వేజ్ తో చక్కగా చెప్పాడు, కాఫీ తీసుకురా ఉమా అని. నాకు తలకాయ నొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా అన్నాడు, కానీ అక్కడ కాఫీ రాలేదు. అంటే అవతల వ్యక్తి చెప్పేది కూడా ఈయన వినగలిగినప్పుడే కదా కమ్యూనికేషన్ సర్కిల్ కంప్లీట్ అయ్యేది. సేమ్ అట్లానే ఇప్పుడు మనం మన బాడీ లాంగ్వేజ్ ని సరి చేసుకున్నాం, మన వాయిస్ మాడ్యులేషన్ సరి చేసుకున్నాం, మన వర్బల్ కెపాసిటీని మనం సరి చేసుకున్నాం, మరి మనం మాట్లాడతాం, మన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, శివా సార్ లాగా మంచిగా ఎదుగా ఉండి మనం చెప్తాం. మరి ఎదుటివారు అంటే అక్కడ కమ్యూనికేషన్ కంప్లీట్ అయిపోద్దా అండి? ఒక డీల్ క్లోజ్ చేస్తానికి వెళ్ళారు శివా సారు, అక్కడ మంచి బాడీ లాంగ్వేజ్ తో, మంచి వర్బల్ నాలెడ్జ్ తో, మంచి వాయిస్ మాడ్యులేషన్ తో వెళ్ళారు సార్, మీరు వెళ్ళారు, అక్కడ డీల్ క్లోజ్ అయిపోతుందా? ఆ ఎదుటివాడు చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి కదా, వాడి బాడీ లాంగ్వేజ్ ని. అంటే మన బాడీ లాంగ్వేజ్ సరి చేసుకోవటమే కాదు, ఎదుటివాడి బాడీ లాంగ్వేజ్ ని కూడా మనం
చదవాలి. ఎదుటివాడి వాయిస్ మోడ్యులేషన్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎదుటివాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందేమోనండి, కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ పాయింట్ అండి ఇది. మనం ఒకటి పర్ఫెక్ట్ గా ఉంటే సరిపోదు, ఎదుటి వాడిని కూడా మనం చదవగలగాలి. ఇదేనండి కమ్యూనికేషన్ లో అతి పెద్ద సీక్రెట్. మనం ఏంటంటే మన వరకు మనం పర్ఫెక్ట్ అయిపోతాం, మన వరకు మన లాంగ్వేజ్ ని సరి చేసుకుంటాం, మన వరకు మనం మన ఫిజిక్ ని కానీ మన బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ మన చేతిలో ఉంది, మనం చేసేసుకుంటాం. కానీ ఎదుటి వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ ని చదవటం, ఎదుటి వాడి యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ని చదవనప్పుడే మన కమ్యూనికేషన్ అనేది మనకి 100% పక్కా అవుతుందండి. అంతవరకు మనం కమ్యూనికేషన్ పక్కా అవనట్టే లెక్క. అలా చేయాలంటే ఏం చేయాలి? దానికి ఏం ఉండాలి? ఎదుటివాడి యొక్క బాడీ లాంగ్వేజ్ ని మనం చదవాలి. ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ ని మనం వినగలగాలంటే ఏం చేయాలి? అది ఇప్పుడు చెప్పుకుందామండి. ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే మన బాడీ లాంగ్వేజ్ లేపేనండి ఎదుటి వాడిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక్క సెకండ్ అండి. లిసన్. ఎదుటివాడి బాడీ లాంగ్వేజ్ ని ఎవరినైనా సరే అర్థం చేసుకోవాలంటే కమ్యూనికేషన్ లో అప్పుడు మనం అన్నిటికంటే ముందు ఒక మంచి లిజనర్ అయి ఉండాలండి. ఇది ఒక పెద్ద ధమ్రూల్ అండి. ఎప్పుడైతే మనం ఒక లిజనర్ అవుతామో అప్పుడు ఒక మంచి కమ్యూనికేటర్ కాగలుగుతాము. దాని నుంచి అదే కదా ఆయన కాఫీ తెమ్మన్న వ్యక్తి అది సరిగ్గా వినుంటే మంచి కమ్యూనికేటర్ అయ్యేవారు. ఆయన వినలేదు కాబట్టి అది అక్కడ కమ్యూనికేషన్ నో అయిపోయింది. అటనే ఆవిడ గారు సరిగ్గా చెప్పుంటే అది కమ్యూనికేటర్, ఇద్దరు సరిలేరు. అందుకనే సరైన లిజనర్ అయి ఉండాలి మనం. ఎప్పుడైతే మంచి లిజనర్ అవుతామో అప్పుడు మంచి కమ్యూనికేటర్ ని కాగలుగుతాము. లిజనర్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం మంచి చెప్పడం అయితే చెప్తాం మేడం, మనం 100 మాటలు చెప్తాం, కానీ వినాలంటేనే చాలా ఛాలెంజ్. అది వినాలంటే ఛాలెంజ్. మనకి ఇష్టమైన టాపిక్ వస్తుందంటే వింటాం. ఓకే, క్రికెట్ మ్యాచ్, ఒకరికి క్రికెట్ మ్యాచ్ ఇష్టం, క్రికెట్ మ్యాచ్ వస్తుంటే ఎంత దూరాన్ని ఉన్నా సరే మన మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ మ్యాచ్ స్కోర్ ఇక్కడికి వచ్చి పడుతుంది. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి అసలు డైరెక్ట్ గా టీవీ ముందు కూర్చోబెట్టా ఏం అర్థం కాదండి. అసలు వెళ్ళదు ఇక్కడి నుంచి లోపలికి. అది ఇలానే ఏదైనా సరే మనకి ఇష్టమైన హీరో మూవీ వస్తుంది అనుకోండి, ఎక్కడ వంటింట్లో ఉన్నా సరే చెవు పడేస్తాం, అది ఎంత గోల్లో ఉన్నా. సంక్రాంతి టైంలో అయినా సరే మహేష్ బాబు ఫ్యాన్స్ కి మహేష్ బాబు మూవీ వినపడుతుంది. కానీ మిగతా హీరో మూవీ ఏదైనా వస్తుంది అనుకోండి, ఏ షారుఖ్ ఖాన్ మూవీయో వినపడదు. దీనికి కారణం ఏంటంటే లిజనింగ్ లో చాలా పెద్ద పోర్షన్ ఎవరు తీసేసుకుంటారంటే ఇంట్రెస్ట్. మనకి గనక ఇంట్రెస్ట్ ఉంటే మనం ఆటోమేటిక్ గా వింటాం. చాలా పెద్ద పోర్షన్ అది తీసేసుకుంటుంది. సరే, ఇంట్రెస్ట్ ఉన్నాయి, వినేసాం, చక్కగా అర్థం చేసుకున్నాం, ఓకే. ఇంట్రెస్ట్ లేని వినాలిగా సార్. ఇప్పుడు ఒక క్లయింట్ దగ్గరికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్ వచ్చేసి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తారు, మన ఓం ప్రకాష్ గారు అనుకుంటా, వెళ్తారు. వెళ్ళినప్పుడు మరి ఆయన అదేమో అదొక రకమైన టైపు, ఈయనది ఒక రకమైన టైపు. ఆయన చెప్పింది ఈయన వినలేకపోతున్నారు. మరి అది డీల్ క్లోజ్ ఎట్ అవుతుందండి? ఆయన చెప్పింది ఏ భాషలో ఉన్నా ఎలా ఉన్నా మనం వినాలిగా. వెళ్ళినవాడు సేల్స్ పర్సన్ వినాలి, సేల్ చేయాలి కదా. అప్పుడేంటి మార్గం అంటే ఇది కూడా చాలా మనకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ ని వినడం ఎలా అంటే ఒకటే వన్ అండ్ ఓన్లీ మార్గం అండి. ఎప్పుడైతే ఎవరైతే లెర్నింగ్ అనే మోడ్ లో గనక ఉన్నారనుకోండి, లెర్నింగ్ మోడ్ లో ఉన్నవాడు మంచి లిజనర్ అవ్వగలుగుతాడండి. అంటే ఏంటి లెర్నింగ్ మోడ్ అంటే ఏంటి? లెర్నింగ్ మోడ్ అంటే ఎప్పుడైనా సరే నేర్చుకునే భావనలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనం నేర్చుకుంటున్నాము, నేను ఈ క్లయింట్ దగ్గరికి వెళ్ళాను, ఇతను నాకు ఒక కొత్త క్లయింట్, ఇతని నుంచి నేను ఈ డీల్ నుంచి నేను కొంత నేర్చుకుంటున్నాను అనే భావనలో గనక ఉంటే మనిషి అనేవాడు వినగలుగుతాడండి. ఆ భావనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతని యొక్క భాష కానీ అతని యొక్క ఏదైతే తనకు నచ్చదో అదంతా ఏం కనపడదండి. బ్రెయిన్ అంతా సైలెన్స్ అవుతుంది, సైలెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. సైలెన్స్ మోడ్ లోకి వెళ్ళి తన ఆ డీల్ ని క్లోజ్ చేసుకుంటాడు. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక మంచి లెర్నింగ్ లో ఉండాలి అంటే సైలెన్స్ మోడ్ లో ఉండాలి. సైలెన్స్ మోడ్ లో ఉన్నప్పుడు మనం బాగా అర్థం చేసుకోగలుగుతాము. బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు మనం అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాము. బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే గనక అక్కడ అందరికీ ఆ విషయాన్ని వింటారు వాళ్ళు.
విషయాన్ని విన్నప్పుడు మనకి సక్సెస్ ఉంటుంది. మనకి సక్సెస్ ఉంటే లైఫ్ యొక్క అల్టిమేట్ పర్పస్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఒక లెర్నింగ్ మోడ్ లో కనుక మనం ఉంటే ఎలాంటి విషయాలైనా మనం వినగలుగుతామండి. వినాలంటే సైలెన్స్ మోడ్ ఉండాలి. సైలెన్స్ మోడ్ అంటే మీన్స్ ఇక్కడ కొంచెం సైలెన్స్ అంటే చుట్టూత ప్రశాంతంగా ఉండి హిమాలయాల్లోకి వెళ్ళి ఏ శబ్దాలు లేకపోవడం ఉండటం కాదండి. శబ్దాల్లో ఉన్నా సరే మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉండటం, ఫోకస్డ్ గా ఉండటం. ఒక టీవీలో ఒక మ్యాచ్ వస్తుంది, మన మైండ్ ఫోకస్డ్ గా అక్కడికి వెళ్ళి దాని మ్యాచ్ వరకే చూస్తుంటే మనకి మిగతాది పిల్లలు అరిసినా కొరుకున్నా గెంతినా ఏం వినపడం. ఆ ఫోకస్ గా రావటానికి సైలెన్స్ అనేదే మార్గం అండి. ఆ సైలెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనకి లెర్నింగ్ అనే మోడ్ లో ఉన్నప్పుడే వస్తుందండి, లేని పక్షాన రాదు. ఆ సైలెన్స్ అనే మోడ్ లెర్నింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మనం సైలెన్స్ మోడ్ లోకి వెళ్తాము. సైలెన్స్ మోడ్ లోకి వెళ్ళి ఏదైనా వింటున్నప్పుడు మనం బాగా వినగలుగుతాము. విన్నప్పుడు అది బాగా మనకు అర్థమవుతుంది. మనకు బాగా అర్థమైనప్పుడు బాగా అర్థమైన చెప్పగలుగుతున్నాము. చెప్పగలిగినప్పుడు అది జనాలకి వింటారు. అందుకనే కొంతమంది సేల్స్ వాళ్ళు ఎక్కువ అమ్మగలుగుతారు, కొంతమంది సేల్స్ వాళ్ళు తక్కువ అమ్మగలుగుతారంటే ఏంటి ఆ డిఫరెన్స్? ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్లు వస్తారు, ఒక్కొక్క డాక్టర్ దగ్గర బిజినెస్ కొంచెం తక్కువ ఉంటుంది. కారణం ఏంటి? ఇవన్నీ వీటికి సంబంధించినయేనండి. ఇక్కడే ఉంటుంది ఆన్సర్, అంతా ఇక్కడే ఉంటుంది. అందరు వాడు డాక్టరే, ఇంకొకడు డాక్టరే, వాడు ఏజెంటే, ఇంకొకరు ఏజెంటే. సార్ ఇప్పుడు మన శ్యామ్ సార్ది బైక్ షోరూమే, ఇంకొకరిది బైక్ షోరూమే. కాకపోతే శ్యామ్ సార్ దాంట్లో రోజుకి 50 బైకులు వెళ్ళిపోతుంటే ఇంకొకళ్ళ దగ్గర 10 బైకులు వెళ్ళొచ్చండి. ఎంత ఏంటంటే మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ గా అంటే లెర్నింగ్ మోడ్ లో ఉండి కస్టమర్ వచ్చారు, నేను ఇతను ఎలాంటి కస్టమర్ అయినా సరే నేను ఈ డీల్ క్లోజింగ్ కి మనకి ఎప్పుడు అంతిమ గమ్యం ఉండకూడదండి. అక్కడ ఏంటంటే ఆ లెర్నింగ్ మోడ్ లో ఉండాలి. ఓహో ఇతను ఎవరో మహారాష్ట్ర అతను వచ్చాడు, సరే వీడి భాష నాకు అర్థం కాదు, సరే కానీ ఏదో ఒకటి ఇదొక అనుభవం నేను నేర్చుకుంటాను అని అతనితో డీల్ కనుక మనం మాట్లాడుతూ లెర్నింగ్ దీంట్లో ఉంటే ఫోకస్ వస్తుంది. ఫోకస్ వచ్చిందంటే అతను చెప్పింది మనకు అర్థమవుతుంది, ఏ లాంగ్వేజ్ అయినా కానీ. ఎందుకంటే మీరు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్లు అన్ని నేర్చుకొని ఉన్నారు పర్ఫెక్ట్ గా, కాబట్టి అది వినగలుగుతారు. అది చెప్పేటప్పుడు అతను వింటాడు, మీకు డీల్ క్లోజ్ అవుతుందండి. ఇది చాలా తర్వాత అయినా మీరు దీని మీద కొంచెం మనసు పెట్టి గనక, వెంటనే అర్థం కాదండి, కొంచెం టిపికల్ సబ్జెక్టు, కొంచెం మనసు పెడితే గనక చాలా మంచి పాయింట్ అండి. అయితే అలా మనకి ఏది చెప్పినా మనం వినగలుగుతారు. ఇలా లెర్నింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మనం మంచి లిజనర్ అవ్వగలుగుతామండి. అప్పుడు మంచి లిజనర్ ఎప్పుడైనా మంచి కమ్యూనికేటర్ అవుతాడు. వితౌట్ మంచి లిజనర్ కాకుండా కమ్యూనికేషన్ నేను కాగలను అనుకోవటం అది ఉట్టి భ్రమ. అవ్వలేరు. వినకుండా మనం మంచి కమ్యూనికేటర్ కాలేము. అయితే ఇక్కడ మన కమ్యూనికేషన్ లో మూడుగా మనం తీసుకోవచ్చండి. ఎలా? మన ప్రొఫెషనల్ లైఫ్ తీసుకుందాం. మన ప్రొఫెషనల్ లైఫ్ లో మంచి లిజనర్ గా ఉన్నాము, మన ప్రొఫెషనల్ లైఫ్ లో మంచి కమ్యూనికేటర్ గా అవుతాము. మనం మంచి కమ్యూనికేటర్ గా అయ్యామంటే మన ప్రొఫెషనల్ లైఫ్ లో మంచి, దాన్ని ఏమంటారు, డీల్ క్లోజ్ చేసే వాళ్ళని డీలర్ అనొచ్చా? నేను సొంతంగా కనిపెట్టేశాను వర్డ్. మంచి డీలర్ అవుతారు. మంచి డీలర్ అయినప్పుడు డెవలప్మెంట్ కనపడుతుంది. సార్కి మన శ్యామ్ గారికి 50 బైకులు కాదు 100 బైకులు అమ్ముడుపోయినాయి అనుకోండి రోజులో, అది డెవలప్మెంటే కదా. మంచి డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఉందంటే సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఉందంటే హ్యాపీనెస్. లైఫ్ యొక్క అల్టిమేట్ పర్పస్ హ్యాపీనెస్ ఉంటుందండి. ఇది ప్రొఫెషనల్ లైఫ్ లో. పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి ఒక మంచి లిజనర్ ఒక మంచి కమ్యూనికేటర్ కాగలుగుతారు. ఒక మంచి కమ్యూనికేటర్ ఒక మంచి పర్సన్ కాగలుగుతారు. ఒక మంచి పర్సన్ ఎప్పుడు కూడా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారు. ఒక మంచి హస్బెండ్ అవుతారు, ఒక మంచి ఫాదర్ అవుతారు, ఒక మంచి కొడుకు అవుతారు. లేడీస్ అయితే గనక అమ్మ, తల్లి, అమ్మ, నాన్న అన్ని, కూతురు అన్ని అవుతారు. ఒక మంచి పర్సన్ అవుతారు. ఒక మంచి పర్సన్ కావటం వలన వాళ్ళకి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. పీస్ఫుల్ లైఫ్ ఉంటుందంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. ఫ్యామిలీ పరంగా సక్సెస్ ఉందంటే లైఫ్ యొక్క అల్టిమేట్ పర్పస్ హ్యాపీనెస్ ఉంటుందండి. ఇది పర్సనల్ లైఫ్. ఈ విధంగా మనం ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని చూసుకుంటే ఎక్కడైనా సరే ఒక మంచి లిజనర్స్ అంటే భర్తలు కనుక, అంటే ఉదాహరణ మీరు ఎలా అయినా తీసుకోండి, కొంత అంటే సినిమాల్లో కానీ మామూలుగా కానీ పాపం భర్తలనే చెప్తుంటారు కానీ తప్పదు, మరి నేను అలానే చెప్తున్నాను. ఎక్కడైతే మౌనంగా ఉన్న భర్త ఉన్నాడు అనుకోండి, ఆ సంసారం గాని ఆ కుటుంబం గాని సూపర్ సక్సెస్ గా వెళ్తుంటుందండి. ఎందుకంటే ఆయన మౌనంగా అన్ని ఉండి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి
ఆయనకి పీస్ఫుల్ అయిన లైఫ్ ఉంటుంది, దాని తర్వాత ఆ కుటుంబం చల్లగా వెళ్ళిపోతుందండి. అదే ఆయన బ్యాలెన్స్ కోల్పోతే ఆ కుటుంబం ఏం లేదండి, పాత్రలు ఒక టాప్ యుద్ధం జరుగుతాయి. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటే గనక లిజనర్, భార్య చెప్పిందంతా వింటూ ఉంటే మంచి కమ్యూనికేటర్ అవుతారండి, అటు తల్లికి, భార్యకి, పిల్లలకి, అందరికి. అందుకని కమ్యూనికేషన్ అనేది ఓన్లీ మన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా కమ్యూనికేషన్ యొక్క పాత్ర చాలా ఉంటుందండి. ఈ విధంగా చూసుకుంటే మన లైఫ్ లో కమ్యూనికేషన్ అన్న పాత్ర ఇక్కడతో ఆగిపోదు మేడం. సార్స్ అంటే కమ్యూనికేషన్ మనం ఎంత చెప్పుకోవచ్చండి కమ్యూనికేషన్ గురించి. మన ఇంకో కమ్యూనికేషన్ కూడా ఉందండి. ఇప్పుడు రెండు ఏమంటారు, మన ప్రకృతి అండి, ఏదైతే మన బాడీ మేడం, ఎందుకు ఎందుకు మనకి కొన్ని సైన్స్ మన బాడీ ఇస్తూ ఉంటాయి. రేపో ఎల్లుండో మనకి జ్వరం వస్తుందనగా మన బాడీ కొన్ని సిమ్టమ్స్ మనకి ఇస్తుంది. అది కమ్యూనికేషన్ కాదా? అది కమ్యూనికేట్ చేస్తుంది మనని, నీకు ఇది రాబోతుంది, జాగ్రత్త పడు, త్వరపడు అని. కానీ మనం మన హడావుడి లైఫ్ లో ఉండి ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టక మనం అది జ్వరం వచ్చేదాకా ఉంటాము. అది ఇక ఫైనల్ గా చేతులు ఎత్తేసి జ్వరం వచ్చేస్తుంది. మనకి వామిటింగ్ వచ్చే ముందు నోట్లో నీళ్లు వస్తాయి. ఎందుకు? ఇల్లంతా ఖరాబ్ అవుతుంది, కొంచెం కొంచెం ఆ ట్యాప్ దాకా వెళ్ళు, వాష్ బేషన్ దాకా వెళ్లే టైం మనకి ఇస్తుందండి మన బాడీ. కావాలంటే గమనించుకోండి. వెంటనే ఏ రోజు మన మంచం మీద మనం ఎప్పుడు కూడా వామిటింగ్ చేసుకోం. వై? మన బాడీ మనకి కమ్యూనికేట్ చేస్తుంది వాటర్ రూపంలో. ఎప్పుడైతే నోట్లో వాటర్ వస్తున్నాయో పరిగెత్తుతాం బాత్రూమ్ లోకి. అంటే అది ఆ కమ్యూనికేషన్ ని మనం అర్థం చేసుకోగలిగితేనండి, ఈ రోజుల్లో అర్థం చేసుకోవటం అన్నిటికంటే ముఖ్యం కమ్యూనికేషన్ లోనండి. ఎదుటి వారు చెప్పింది అర్థం చేసుకోవటంలోనే కమ్యూనికేషన్ అంతా దాగి ఉందండి. మనం బానే చెప్తాం, ఎదుటి వాడిని మనం అర్థం చేసుకోవాలి. ఇదే, అది బాడీ కావచ్చు, ప్రకృతి అండి. ప్రకృతి సునామీ వచ్చే ముందు కూడా ప్రకృతి ఇచ్చిందంట సిమ్టమ్, కాకపోతే పట్టించుకోలేదు. పక్షులు, జీవరాశులు పట్టించుకున్నాయి, అవి మనకి చెప్పలేవు కాబట్టి ఆ సునామీ వచ్చేసింది, వెళ్ళిపోయింది. అలానే మనకి మేఘాలు, వర్షం వచ్చే ముందు మేఘాలు వస్తాయండి. అంటే మేఘాలు వచ్చి కొంత కమ్యూనికేట్ చేస్తున్నాయి. చల్లని గాలి వస్తుందంటే మిగతా సగం కమ్యూనికేట్ చేస్తుంది వర్షం రాబోతుందని. లేడీస్ సాధారణంగా అలా వచ్చినప్పుడు త్వరగా డాబా మీదకి వెళ్ళి ఆరేసుకున్న బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు. ఎప్పుడైతే ఆ మేఘాలు వచ్చేసినాయి అంటే ప్రకృతి మనకి కమ్యూనికేట్ చేస్తుంది వర్షం రాబోతోంది అని. మనం వినగలిగితే, ఫైనల్ గా నా యొక్క కొటేషన్ ఒకటేనండి, మనం వినగలిగితే ప్రతి ఒక్క దాంట్లోంచి కూడా మనం కమ్యూనికేషన్ మనకి ఇస్తూ ఉంటుందండి. మన బాడీ కావచ్చు, ప్రకృతి కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన ఇంట్లో పెంచే పెట్ కావచ్చు. పెట్లు అరుస్తూ ఉంటాయండి, పెట్లు అరుస్తూ ఉంటాయి. మన కుక్క ఎప్పుడైనా అరుస్తుంది అనుకోండి, ఏ చీ ఊరుకో అంటాం. దాని అరుపు వెనుక చాలా, అది మనని ఏదో కమ్యూనికేట్ చేస్తుంది, మనం అర్థం చేసుకుంటే గ్యారంటీగా దాని వెనుక ఒకటి మనకు చెప్తుంది, అది మనం అర్థం చేసుకోం. అది మనం ఏంటంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం, ఎదుటి మనిషి యొక్క మాటని మనం అర్థం చేసుకోగలిగితే మన కమ్యూనికేషన్ అనేది సూపర్ లెవెల్లో వెళ్తుందండి. దానికి అన్నిటికంటే ప్రధానంగా ఒక్కటి ఉండాలండి. ఎదుటి మనిషిని ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి అంటే ఎంపతి అంటారు. ఎవరైతే ఎంపతి అండి, EMPHTY, ఎంపతి. ఎప్పుడైతే ఎంపతి ఉంటుందో ఆ ఎంపతి వలన మనం ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటున్నాం. ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని వాటిని అంటించాలి. ఏమండి వీటిలోకి వెళ్ళండి ఎవరో గాని. సార్ స్టోరీ చెప్పాలంట, లేవు ఒక టాపిక్, ఏదో ఒక టాపిక్. ఏడుకొండలు సార్ మంచి సీరియస్ గా ఉన్నారు. ఓకే మేడం, ఆయన మీట్ చేసి వచ్చాను. అయితే ఎంపతి కలిగి ఉండాలి. ఎంపతి అంటే ఎదుటి మనిషినిలో, అంటే ఇదివరకు రోజుల్లో పరకాయ ప్రవేశం అనేవారు కదా. ఎంపతి అంటే ఏం లేదండి, ఎదుటి మనిషి యొక్క బాధని మనం అర్థం చేసుకోవటం, వాళ్ళ ప్లేస్ లో నేను ఉంటే అనే ఒక భావన, అదే ఎంపతి. సింపతి అంటే జస్ట్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందండి, మనం కారులో వెళ్తున్నాం, చూస్తాం, అయ్యయ్యో పాపం అంటాం, అది సింపతి. ఎంపతి అంటే ఏంటంటే అక్కడ ఫీల్ అవటం, నిజంగానే ఆ మనిషికి ఆ దెబ్బని, దాన్ని మనం ఫీల్ అవటాన్ని ఎంపతి అంటారు. ఎప్పుడైతే మనం ఎంపతి, అందుకని ఒక స్పీకర్ ఎప్పుడు కూడా
ఇంపతి కలిగి ఉండాలండి. అప్పుడే ఎదుటి వ్యక్తి ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో, ఆడియన్స్ ఏ విధమైన స్పీకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనం ఇవ్వగలుగుతాం వాళ్ళకి. మనకి ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ లో రామచంద్రుడు సార్ చెప్పే ఉంటారు, ఇంపతి కలిగి ఉండాలి స్పీకర్ అనేవారు. ఎందుకంటే ఇంపతి నుంచే మనం అది, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, లైఫ్ ఎగ్జాంపుల్ అండి ఇది. టైం అయిపోతున్నా చెప్తాను, 2 minutes 1 minute పడుతుంది. ఓసారి మేము బస్సులో వెళ్తున్నానండి. బస్సులో వెళ్తే బస్సు నాన్ స్టాప్ బస్సు, అది సీట్లన్నీ ఫుల్ అయిపోయినాయి, నూజివీడు నుంచి విజయవాడ. అయితే నాకే ప్లేస్ లేదు అక్కడ, నేను నుంచొని ఉన్నాను. సరే టైం అయిపోతుందిలే అని ఎక్కేసా. అయితే నేను ఒక పావుగంట తర్వాత చూసుకున్నానండి, ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఫుల్ ఆవిడ క్యారింగ్ బహుశా 8 నెలలు పైనే ఉంటాయి ఆవిడకి. అంత ఫుల్ దీంట్లో ఉందండి ఆవిడ. సీట్ లేదు, మరి ఎందుకు ఎక్కిందో ఏంటో, మరి ఎక్కింది. సరే కొంచెం సేపు చూశాను, అంతకంటే నేనేం చేయలేను. నేనే ఒక ఆవిడ, అది ఉంటది కదా చేతిది, దాని మీద ఇట్లా సీట్ ఆనిచ్చి కూర్చొని ఉన్నాను నేను. సరే చూశాను, ఇంకా ఆకిరిపల్లి దాటిపోతుంది. అక్కడ ఎంతో మంది, నిజంగా మేడం, నిజంగా సార్, అసలు ఎంత మంది ఉన్నారండి. మొత్తం ఆ 36 సీట్లు ఏముంటాయో మరి దాంట్లో. ఆ 36 సీట్లు నిండిపోయి ఉన్నాయి, 36 మంది మనుషులు ఉన్నారు, నుంచున్న వాళ్ళు 10 మంది ఉన్నారు. కానీ ఆ యొక్క లేడీ యొక్క కష్టాన్ని, బాధని ఏ ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదండి. అర్థం చేసుకోవాలంటే ఏముండాలి? ఇంపతి ఉండాలి. ఫైనల్ గా ఆఖరిపల్లి దగ్గరికి వెళ్ళేసరికి మన యంగ్ జనరేషన్ అంటాం కానండి, యంగ్స్టర్స్ కి ఏం తెలుసు అని మనం అంటూ ఉంటాం. యాక్చువల్ గా మనకే తెలియదండి. మన ఇంద్రసాయి అంత వయసు పిల్లాడండి, ఒక 16-17 ఉంటాయేమో. ఆ పిల్లాడు టక్కున లెగిసి, తను 3వ రోలోనో 4వ రోలోనో ఉన్నాడు, టక్కున లేసి ఆంటీ మీరు వచ్చి కూర్చోండి అని అన్నాడు. తను నుంచున్నాడు. అప్పుడు ఆవిడ కూర్చుంది. ఇది రియల్ గా నా కళ్ళ ముందు జరిగిన స్టోరీ. ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లాడికి ఆవిడ యొక్క కష్టాన్ని తను అర్థం చేసుకున్నాడు. అసలు అర్థం చేసుకోవాలంటే ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ, ఈ పిల్లాడేమో చిన్న పిల్లోడు. వాళ్ళ అమ్మ గాని వాళ్ళ అక్కలు గాని ఆ స్థితిలో ఉండటం కూడా అతనికి తెలియదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అసలు ఈ జన్మకి ఒక మగ మనిషి ఎప్పుడుగైనా ఆ ఫీలింగ్ ని, ఆ బాధని అర్థం చేసుకోగలరా? రియల్ గా వాళ్ళు అనుభవించలేరు అది. కానీ ఆ పిల్లోడు ఇంపతి, ఇక్కడే దీన్ని ఇంపతి అంటారండి. ఆ ఇంపతి మూలాన ఆవిడ యొక్క కష్టాన్ని తను, ఆ బాధని తను ఫీల్ అయ్యి వెంటనే లేచాడు, సీట్ ఇచ్చాడండి. ఇలా గనక ఒక స్పీకర్ గాని, ఒక ఎవరైనా సరేనండి, ఒక స్పీకరే అని మనం ఎందుకు అనుకోవాలి, ఎవరైనా సరే అలే అర్థం చేసుకోగలిగినప్పుడు మనం ఎదుటి వారికి తగ్గట్టు మనం మౌల్డ్ చేసుకుంటామండి. ఇది సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్కరు అండి, నీ కస్టమర్ ని బట్టి నువ్వు, నీ కస్టమర్ కాదు. స్టూడెంట్స్ బట్టి టీచర్ ని బట్టి స్టూడెంట్ కాదు. పేషెంట్ ని బట్టి డాక్టర్ ని బట్టి పేషెంట్ కాదండి. స్పీకర్ కూడా ఆడియన్స్ ని బట్టి స్పీకర్ ని బట్టి ఆడియన్స్ కాదు. ఆడియన్స్ కి ఏది కావాలో స్పీకర్ అదే చెప్పగలగాలి. వాళ్ళ వయసుని అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఉంటే పెద్ద రకంగా రామాయణ భారతాల్లోంచి తీసుకురావాలి, పిల్లలు ఉంటే ఇంకో రకమైన తీసుకురావాలండి. అదంతా మనకి ముందు క్లాసెస్ లో వచ్చాయి. మీకు ఎదురుగుండా ఉన్న ఆడియన్స్ ని బట్టి మన యొక్క లాంగ్వేజ్ ని మార్చుకోవాలి. మన యొక్క ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ అండి, కమ్యూనికేషన్ లో ఒకే రకమైన స్పీచ్ అనుకున్నాం మనం, ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి ఒకే రకమైన స్పీచ్ ని ఏలూరులో ఒక రకంగా చెప్పాలి, హైదరాబాద్ లో ఒక రకంగా చెప్పాలి, బాంబేలో ఒక రకంగా చెప్పాలి, నూజివీడ్ లో ఒక రకంగా చెప్పాలి. సేమ్ స్పీచ్ 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఒక రకంగా చెప్పాలి, 25-30 ఇయర్స్ ఉన్న ఆడియన్స్ ఉంటే ఒక రకంగా చెప్పాలి, చిన్న పిల్లలు ఉంటే ఒక రకంగా చెప్పాలి. సేమ్ స్పీచ్. ఓన్లీ లేడీస్ ఉన్నారు, ఓన్లీ జెంట్సే ఉన్నారు, వేరే రకంగా ఒక రకంగా చెప్పాలి. అంటే ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఒకే రకంగా చెప్పకూడదు, కానీ సేమ్ స్పీచ్ వాళ్ళకు తగ్గట్టు మారుతూ వెళ్ళాలండి. ఈ మార్చటానికి మనలో ఉండాల్సింది ఏంటండి? స్పీకర్ అంటే ఏంటి? భార్యతో మాట్లాడేటప్పుడు భర్త కూడా స్పీకరేనండి నా దృష్టిలో. మన ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు మనము ఒక స్పీకర్లమే, మాట్లాడుతున్నామంటే స్పీకర్లమే. ఏముండాలి మనకి? కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ సార్. ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకుంటాం సార్. ఇట్లా ఉన్నాము, సీట్ల దగ్గర ఉంటుందండి ఎక్కడో మన ఏం సీట్ల గుర్తురాట్లా, ఇట్లా పెట్టి కూర్చునేవాళ్ళండి ఇదివరకు రోజుల్లో. ఇట్లా పెట్టి కొంచెం కూడా జరగరు. బస్సుల్లో 3 సీట్లు ఉంటాయి. ఏం మేడం? సింహాసనాలండి. సింహాసనం కాదు మేడం. ఇప్పుడు ఒక ప్లేస్ ఉందండి, ఒక సోఫా ఉంది. సుమా మేడం ఇంటికి మనం అంతా వెళ్ళాం. సరే, మెయిన్ 3 సీటర్ 3 సీటర్ లో
ముగ్గురు కూర్చోవాలిగా మేడం, ఒక్కొక్కళ్ళు ఇద్దరే కూర్చుంటారు ఇట్లా చక్కగా, ఇంకో మనిషికి ఎవరు. అర్థమైందా మీకు? ఇంకో మనిషికి ఎవరు ఇట్లా పెట్టుకుని ఏంటో ఇట్లా కూర్చుంటారు. అరే ఉన్నావా ఒక 10 నిమిషాలు, పావు గంటకి కొంచెం కొంచెం అడ్జస్ట్ అయితే ఇంకో మనిషి కూర్చుంటారు కదా. ఎవరు ఫ్లెక్సిబిలిటీ లేదు అక్కడ, బాడీకి ఫ్లెక్సిబిలిటీ లేదు. మామూలుగా నేను చెప్పేది ఏంటంటే మైండ్ కి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలండి, ఇక్కడ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే మనం స్పీకర్లం, ఎదుటి మనిషిని బట్టి మనం మారగలుగుతామండి. ఒక వైఫ్ కి ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి మేడం, హస్బెండ్ బట్టి తను మారుతుంది. హస్బెండ్ కి ఉందనుకోండి, వైఫ్ ని బట్టి తను మారుతారు. అత్తమామల్ని బట్టి కోడలు మారుతుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఒక పదం అండి మన హ్యూమన్స్ కి. నేను ఆళ్ళు వీళ్ళు అని చెప్పట్లేదండి, హ్యూమన్స్ కి ఎక్కడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అక్కడ మనం ఒద్దికగా ఉంటాం కాబట్టి మన కమ్యూనికేషన్ బాగుంటుంది, చక్కగా మనకి ఎండ్ రిజల్ట్ బాగుంటుందండి. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి సార్. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను ఇంకో గంట అయినా చెప్తాను దీని గురించి, ఎంతైనా తక్కువే మేడం. ఇప్పుడు కూడా నేను ఒక 20% సబ్జెక్ట్ కూడా చెప్పలేదండి. ఫైనల్ గా వచ్చేసరికి ఒక స్పీకర్ కి ఒక మనకి ఉండాలంటే ఏం చేయాలంటే, బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే మనం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, తర్వాత మనం ఎంపతి కలిగి ఉండాలి, తర్వాత మనకి ఎటువంటి సిచ్యువేషన్స్ లో అయినా మాట్లాడటానికి కాన్ఫిడెంట్ కలిగి ఉండాలండి. మళ్ళీ నాకు వెనక్కి వస్తుందండి. కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలంటే మళ్ళీ ఏం ఉండాలి? కాన్ఫిడెన్స్ ఉండాలంటే మనలో గనక ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు ఉంటుంది? మనలో క్యారెక్టర్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఆ సిచ్యువేషన్ లో అక్కడ మన క్యారెక్టర్, మన యొక్క బిహేవియర్ కరెక్ట్ గా పెట్టుకుంటే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. బిహేవియర్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది? మనం ఎవరితో అయితే కూర్చొని నుంచొని లెగుస్తున్నామో, మనం ఎవరితో అయితే ఏ ఆఫీసులో ఎక్కడ ఉంటున్నామో, మన ఫ్రెండ్స్ ఎవరో, మనం ఏ సర్కిల్లో ఉంటున్నామో, మన యొక్క హిందీలో ఉట్నా బెట్నా అంటారు, అది ఎవరితో అయితే ఉంటుందో దాని ప్రభావం మన బిహేవియర్ మీద ఉంటుందండి. కాబట్టి మన ఫ్రెండ్స్ ని చూస్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్ గా చూస్ చేసుకోండి. మన ఫ్రెండ్సే మన యొక్క ఫ్రెండ్స్ 6 నెలలు సావాసం చేస్తే అటోళ్ళు ఇటోళ్ళు పెద్దలు అన్నారు, అది అక్షరాల సత్యం అండి, అక్షరాల సత్యం. సంవత్సరం క్రితం భవానీకి ఇప్పుడు భవానీకి ఎంతో తేడా ఉందండి. సంవత్సరం క్రితం నా లైఫ్ లో ఇంపాక్ట్ లేదు. నేను ఆ భవానీ వేరు, అప్పుడు నాకు మాట్లాడటం వచ్చు, అప్పుడు నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంతే. కాకపోతే ఆ భవానీకి ఈ భవానీకి ఇది వేరే వచ్చేసిందండి. ఎప్పుడు చూసినా స్పీకర్ల మధ్యన మాట్లాడటం, జ్ఞానం, ఈ మాహోల్ ఇది వచ్చేసరికి వాతావరణం నా బ్రెయిన్ లో ఆ విధమైంది. తప్పేం లేదు కదండి, మంచిదే కదా. అలానే మనం ఏదైనా వేరే దీంట్లో ఉన్నాం అనుకోండి, అది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కేర్ఫుల్. మన యొక్క బిహేవియర్, మనం ఎవరితో అయితే ఉంటున్నామో వాళ్ళ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. కాబట్టి బిహేవియర్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదే మనం చూస్ చేసుకోవటం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడాలి. స్పీకర్ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఛాన్స్ ఇస్తే చిన్న పెద్ద అనే తేడా లేకుండా, నాకు చిన్న అవకాశమా పెద్ద అవకాశమా కాదు, స్పీకర్ అనేవారు ఏదైనా ఛాన్స్ వచ్చిందంటే మాట్లాడేయటమే. సమరీ చెప్పమన్నారు అనుకోండి, యాక్చువల్ గా సమరీ 3 minutes చెప్పాలి, కానీ నేను 10 minutes చెప్తానండి. అది ఏమన్నా అనుకోనివ్వండి, సమరీ చెప్పేటప్పుడు పూర్తిగా చెప్పేయడమే. ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనలేరు, మనం స్టార్ట్ చేసి చెప్పేయడమే. అలా మనకు వచ్చిన దాన్ని పూర్తిగా మనం ఆస్వాదించేసేయాలండి. ఇది స్పీకర్ కు ఉండే లక్షణం. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ లో మన లైఫ్ లో కమ్యూనికేషన్ స్కిల్ ప్రతి ఒక్క పార్ట్ లో ఉపయోగపడుతూనే ఉంటుంది మేడం. అది లేదు ఇది లేదు, ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ స్కిల్ లో నిరంతరం ప్రాక్టీస్ చెప్పలేదు కదా, నేను ప్రాక్టీస్ ఒకటి మర్చిపోయాను. ఏంటంటే ప్రాక్టీస్ మనకు ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలంటే ఏం తెలుసుకున్నాము. అయితే మనం రోజు కూడా ఒక 4 months అండి, ఎక్కువ కూడా అక్కర్లేదు, 4 months రోజు ఒక వీడియో, ఒక 2 minutes వీడియో చేసుకొని మన ఫోన్ లో వీడియో చేసిన తర్వాత దాన్ని చూస్తే మన వాయిస్ మాడ్యులేషన్ రోజు రోజుకి ఎలా మారుతుంది. అందుకే అసైన్మెంట్స్ చేస్తారండి. వాయిస్ మాడ్యులేషన్స్ ఎలా ఉంది, నా గొంతు ఎలా పలుకుతుంది, ఎక్కడ గట్టిగా పలుకుతున్నాను, ఎక్కడ హార్ష్ గా ఉంది నాది, ఎక్కడ ఓహో ఇక్కడ కొంచెం ఈ పదం నాకు సరిగ్గా రావట్లేదు. మనకు మనమే జడ్జిమెంట్ అండి చూసుకోవచ్చు. డే బై డే అది మారుతూ ఉంటుంది కన్ఫర్మ్. ఇక బాడీ లాంగ్వేజ్ చూసుకోవటం, దాన్ని మ్యూట్ లో పెట్టుకొని చూడండి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తూ ఉంటాయి. ఓహో ఏంటబ్బా నేను మరీ ముందు కొంగుతున్నానా, ఓ నో ఈసారి నేను కరెక్ట్ గా ఉండాలి, లేకపోతే ఏంటి నా నవ్వు ఇలా ఉంటుందా,
ఓహో ఇలా ఉంటుందా. ఇవన్నీ ఏంటంటే మన మ్యూట్ లో ఉన్నప్పుడు మన ఫేస్ చూసుకుంటే విచిత్రంగా ఉంటాయండి. ఆ విచిత్రాలన్నీ చూసుకొని దాన్ని సరి చేసుకోవటానికే ట్రై చేయాలండి ఎప్పుడైనా సరే. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది బాడీ లాంగ్వేజ్ ఇవ్వండి. వర్బల్ కండి, వర్బల్ కి ఏంటంటే మన పదాలు లాంగ్వేజ్ కి ఏంటంటే ఎక్కడ మనకి ఏ పదం నచ్చితే ఆ పదాన్ని మనం రాసుకొని పెట్టుకుంటే అది ఆ విధంగా వర్బల్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోగలుగుతామండి. ఈ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఒక స్పీకర్ గా ఎదగాలి అన్నప్పుడు ప్రపంచంలో జరిగే న్యాచురల్ గా జరిగే వాటిని మనకు అవసరం ఉన్నప్పుడు మేడం సార్స్ ఎప్పుడు కూడా మనకి ఈ రోజు నాకు టాపిక్ రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేను చెప్పాలి అంటే ఇప్పటికిప్పుడు నేను చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి గబగబా చేసేసి చాట్ జీపీటీని వాడేసుకున్నాను అనుకోండి, ఓకే డన్. చాట్ జీపీటీ వాడుకోవటం తప్పులేదు, వాడుకుంటాం. కానీ చాట్ జీపీటీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని కూడా మనం అర్థం చేసుకొని చెప్పాలి కదా. మళ్ళీ ఎగైన్ అర్థం చేసుకో, ఎక్కడైనా మేడం ఇది మన వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎగైన్ అర్థం చేసుకొని చెప్పగలగాలి. వితౌట్ అర్థం చేసుకొని చెప్పామంటే అది జనాలకి రీచ్ అవ్వదు, కన్ఫర్మ్ 100%. ఎప్పుడైతే చాట్ జీపీటీ ఇచ్చిందైనా సరే మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మన నిజ జీవితంలో మనం రెగ్యులర్ గా మన లైఫ్ లో జరిగే అన్నిటిని వాచ్ చేస్తూ ఉండాలండి. అబ్జర్వేషన్ కూడా ఒక వ్యక్తికి చాలా అవసరం. ఆ అబ్జర్వేషన్ మోడ్ లో గనక మనం ఉండి గనక మనకి చాలా ఉపయోగపడుతుందండి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడటానికి. ఇంకా ఫైనల్ గా ఒకటి అనుకున్నాను, ఈ రోజు అసలు నాకు చాలా, ఈ రోజు నేను సెషన్ ఇస్తాను అనుకోలేదండి. ఆ ఏంటది స్పీకర్ గా ఒకే ఒక మైండ్ లో పెట్టుకున్నాను కాబట్టి ఇవ్వాలి అనుకున్నాను, ఇచ్చానండి. ఈ విధంగానండి కమ్యూనికేషన్. ఇంకోటండి, ఎవరైనా సరే చాలా ఇదే దాని నుంచి నాకు వెలుగుతుంది. ఎప్పుడైనా మనం యాజ్ ఎ స్పీకర్ కాదండి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వారు మనకి గనక ప్రశంసలు ఇస్తే ఓకేనండి, ఫీడ్బ్యాక్ అంటాం కదా, ఫీడ్బ్యాక్ చాలా అవసరం. ప్రశంస వచ్చింది అనుకోండి మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఓకే గుడ్. ఒక్కరో ఇద్దరు మన మాటలో గాని మన బాడీ లాంగ్వేజ్ లో గాని ఏదన్నా ఒకటి చెప్తారు, అది మన మామూలు లాంగ్వేజ్ లో వంక అంటాం, వంకలు చెప్తున్నారు, అది వంక అనుకోండి, లేకపోతే మనకి ఏదైనా పాయింట్అవుట్ చేయనివ్వండి. ఆ పాయింట్అవుట్ చేసిన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ టైం అక్కడ అది రిపీట్ కాకుండా చేసుకోగలిగితే యాజ్ ఎ స్పీకర్ అది మనం రోజుకి డెవలప్ అవుతూ ఉంటాం అండి. ఇంకొక పెద్ద సీక్రెట్ చెప్పమంటారా స్పీకర్స్ ది? అది భవానీ కావచ్చు అండి, సుమా మేడం కావచ్చు, శివ సార్ కావచ్చు, మన ప్రవీణ్ సార్ కావచ్చు, మన వెంకట్ సార్ కావచ్చు, గంపా సార్ కావచ్చు, ఎవరైనా సరే ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు తప్పులు డొల్లతం సహజం. తప్పులు డొర్లతాయి, తప్పులు జరుగుతాయి. అది ఆడియన్స్ గుర్తించేంత తప్పు గంపా సార్ చెప్పేటప్పుడు ఆడియన్స్ దాన్ని పసిగట్టలేకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ని బట్టి. కానీ ఇండివిజువల్ కు తెలుస్తుంది నేను ఇక్కడ తప్పు చెప్పాను అని. అది దొల్లటం సహజం, మనం దానికి వీక్ అయిపోకూడదు. ఎస్, తప్పు సహజం కాబట్టి నెక్స్ట్ టైం నేను ఇక్కడ నన్ను నేను ట్యూనప్ చేసుకోవాలి, ఇక్కడ నేను సరి చేసుకోవాలి అని ట్యూనప్ చేసుకుంటా వెళ్ళిపోవటమే మేడం. ముందుకి వెళ్ళిపోతా ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా క్రిటిసైజ్ చేశారని మనం చేసే వర్క్ ఎప్పుడు కూడా ఆపకూడదు, మనం వెళ్ళిపోవటమే ముందుకి. క్రిటిసైజ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, అది పనికొచ్చేది అనుకోండి తీసుకుందాం, ట్యూనప్ చేసుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. అలానే మీరందరూ కూడా మీ యొక్క లైఫ్ లో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీ పర్సనల్ లైఫ్, మీ ప్రొఫెషనల్ లైఫ్, మీ సోషల్ లైఫ్, ఇంకా సోషల్ లైఫ్ గురించి చెప్పలేదు మేడం, అదొకటి ఉంది. సోషల్ లైఫ్ లో కూడా మీరు సక్సెస్ గా, గ్రాండ్ సక్సెస్ గా వెళ్ళిపోతూ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ అండి అందరికి. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ సార్ కి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి మరీ థ్యాంక్ యూ అండి. ఓవర్ టు ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా అద్భుతంగా చెప్పారు. పార్టిసిపెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. మీన్ టైం మన నరసింహారావు గారు సమ్మరైజ్ చేస్తారు. ఈరోజు మేడం భవానీ గారు ఇప్పుడే మనకి తుఫాను వెలిసినట్టు ఎంతో ఎనర్జెటిక్ గా, ఎంతో ప్రతి వారికి మాకు అర్థం కానటువంటి, మేము యాక్చువల్ గా ట్రైనర్ గా చాలా వీక్ ట్రైనర్ నేను, అది నాకు అర్థమవుతుంది. అలాంటి మా వీక్ ట్రైనర్స్ కూడా బాగా అర్థమయ్యేట్లు చాలా సోదాహరణంగా, చాలా ఉదాహరణతో మేడం గారు చెప్పారు. ఆ మేడం గారు ఫస్ట్ మనం కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏమిటి అనే దాన్ని చాలా వివరంగా చెప్పారు. ఫస్ట్ మనం అర్థమయ్యేట్లు ఇతరులకి చెప్పాలి, అలాగే వాళ్ళు చెప్పినటువంటిది మనం వినాలి.
మనం మంచి స్పీకర్ అవ్వాలంటే కమ్యూనికేషన్ ఎదుటివారు చెప్పేది కూడా వినాలి. మనం ఎప్పుడు ఎదుటివారు చెప్పేది విని లెర్నింగ్ మోడ్లో మనం ఉండాలి. మనం ఎప్పుడైతే లెర్నింగ్ మోడ్లో ఉంటామో, ఎప్పుడైతే మనం మంచిగా వినగలుగుతామో, మనం మంచిగా వారికి కమ్యూనికేట్ చేయగలుగుతాము. ఆ కమ్యూనికేషన్ కంప్లీట్ చేయగలుగుతాము. అట్లానే వారి కమ్యూనికేట్ చేసేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ సక్రమంగా ఉండాలి. బాడీ లాంగ్వేజ్లో వారితో ఐ కాంటాక్ట్, అట్లాగే మన యొక్క నడక, మన యొక్క కదలికలు సమయానుకూలంగా ఉండాలి. అలా ఉండటమే కాకుండా వారి యొక్క కదలికలు కూడా అబ్జర్వ్ చేయాలి. మనం ఇంట్రెస్ట్గా చెప్తుంటే ఎదుటివారు ఇంట్రెస్ట్గా వినకుండా ఉంటే వాడికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదని చెప్పేసి వాడు చెప్పింది మనం వింటూ ఉండాలి. వాళ్ళ కదలికలను బట్టి వారు చెప్పింది కూడా మనం వింటూ ఉండాలి. ఇలా ఉండాలంటే మనం పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలంటే మేడం గారు చెప్పారు, సైలెంట్ మైండ్తో ఉండాలి. మనం సైలెంట్ మైండ్తో ఉన్నప్పుడు వారు చెప్పేటటువంటిది మనం స్కిల్ఫుల్గా వినగలుగుతాము. ఎప్పుడైతే మనం ఫోకస్డ్గా విన్నామో మనం చెప్పేటప్పుడు కూడా అంతే ఫోకస్గా, అంతే అర్థమయ్యేట్లు వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలుగుతాము. అట్లానే మేడం చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్లెక్సిబుల్గా, ఇప్పుడు ఎటు వాళ్ళు చెప్పింది విన్నారనుకో, ముందు నేను చెప్పేది విను, నువ్వు చెప్పింది నేను విన్ను అంటే అక్కడ అది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మనం ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి. ఆ ఫ్లెక్సిబుల్గా ఉండటం వల్ల వాళ్ళు చెప్పే దాంట్లో మనం వాళ్ళ ద్వారా నేర్చుకోవాలి. అంటే దానికి లెర్నింగ్ మోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేడం గారు మనకి చాలా బాగా ఉదాహరణతో సహా చెప్పారు. అట్లాగే మనం మనలో మంచి స్పీకర్ కావాలంటే మనలో ఎంపతి ఉండాలి. అట్లాగే మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లానే మనలో మనం చెప్పేది నిజాయితీగా ఉండాలి. మనం చెప్పేది అబద్ధం చెప్తున్నాం అనుకోండి, మనం అటు ఇటు చూస్తూ ఏదో దిక్కులు చూస్తూ వింటే విన్నాళ్లే ఇదేదో డెలివరీ చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే నిజాయితీతో ట్రాన్స్పరెన్సీగా ఉన్నామో మనం చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ గుడ్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. సూపర్.